జీవం కలిగిన మీ సన్నిధిలో జీవం కలిగిన మీ సన్నిధిలో పరిశుద్ధమైన మీ సన్నిధిలో ప్రభువా మీరు లెక్కించుకుని మీ జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకు నీ వందనములు తండ్రి. దేవా నువ్వు దయామయుడమైన దేవుడు, కనికర సంపన్నుడైన దేవుడు ప్రభువా. ఈ సమయాన్ని మీరు నాకు ఇచ్చారు. ఏ మాటలు పలకాలో, అంతర్యంలో ఏమి దాచిపెట్టబడి ఉన్నాయో, నువ్వు సంధించిన విధానంలో ఏం దాచిపెట్టబడి ఉన్నాయో ప్రభువా, నీతో సహవాసంలో నా అంతర్యం ఎలా ఉందో ప్రభువా, అది బయటికి తీయబడాలి తండ్రి. నా సొంత మాటల్లో నా సొంత జ్ఞానం ఎక్కడ కూడా పనిచేయకుండా తండ్రి పరిశుద్ధాత్మ దేవాన్ని తలంపులు విస్తరింపజేస్తున్నప్పుడు ప్రభు ఆత్మలో ఆ గొప్ప ఆనందాన్ని, ఆత్మలో ఆ గొప్ప సమాధానాన్ని, నెమ్మదిని ఇచ్చి ప్రభు ఈ మాటలు ఆశీర్వదించు. ముందుగా నన్ను ఆశీర్వదించు. ఈ కూర్చున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించు ప్రభువా. నీ చేత చెక్కబడినటువంటి ఆ మాటలో ప్రభు ఆ వాక్యం అనేకుల హృదయాల్లో చెక్కబడుతుంది ప్రభువా. ఇది ఉట్టుట్టి మాటలు కాదు తండ్రి. హృదయాంతరంగాన్ని తెరిచి కులంలో నుంచి తెరిచావు, నీ అగ్గిలో నుండి తెరిచావు ప్రభువా. నీ సిలువలో నుంచి తెరిచావు, నీ సిలువ కణాల్లో నుంచి ఆత్మ బయటకు వచ్చింది ప్రభువా. నీతో ఈ సంధిలో నువ్వు చేసుకున్న నిబంధన రక్తంలో ఆత్మ ఏకమై వచ్చినటువంటి ఈ జీవితం తండ్రి. ఇది ప్రభువా నీ పరిశుద్ధమైనటువంటి నీ బిడ్డల మధ్య మాట్లాడుతుంటున్నప్పుడు వారి జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా. తండ్రి మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందమని తండ్రి ప్రార్థన అంగీకరించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే నేను పోయిన వారం రాలేదంటే ఆ రోజు నాకు మీకు ఫాస్ట్ పీరియడ్ ఉంది కాబట్టి మీటింగ్ క్యాన్సిల్ చేయబడింది ఆ రోజు. నేను ఇప్పుడు వాక్య భాగాలు గలతీ పత్రికలో నేను ఆత్మ ఫలాల గురించి చెప్తానని మీకు ముందుగా చెప్పాను. నేను దాంట్లో ఒక మాటను ధ్యానించుకున్నాను. ఆత్మ ఫలాల్లో గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనం చదువుతున్నాను నేను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. వీటిలో ఒక్కటి ధ్యానించుకుందాం. ఏంటంటే ప్రేమ అనే మాటని మీ మధ్యలో పెట్టాలని నేను ఆశపడుతుంటున్నాను. ప్రేమ అనే మాటని, ఈ ప్రేమ అనే మాట నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నాకు తీరలేదు. ఎన్నిసార్లు మాట్లాడినా అది నాకు తీరలేదు. ఎంత ధ్యానించినా నాకు తీరలేదు. సంవత్సరాలు ధ్యానించిన దానిలో మాధుర్యంలో నేను నా ఆత్మ పరవశించిన అది మీకు ఒక మాట ఒక్క సెంటెన్స్ చెప్పగలనంతే, ఒక్క ప్యాసేజ్ చెప్పగలనంతే. ఆ మాటల్లో, ఆ పదాలలో భూమి దాచబడింది, ఈ భూగోళం దాచబడింది, ఈ భూగోళంలో సంఘం దాచబడి ఉంది, పరిశుద్ధులు దాచబడి ఉన్నారు. ఈ ప్రేమ అనేది ఇంకా చూస్తే గనక లోకంలో ప్రతి చోట విస్తరించడానికి ఆయన వేదన పడుతున్నాడు. ఎన్నో పదజాలాలు ఉన్నాయి ఈ ప్రేమ అనే పదంలో, ఎన్నో మాటలు ఉన్నాయి ఈ ప్రేమలో. బైబిల్ గ్రంథం అంతా ఈ ప్రేమలోనే దాచబడింది. దయచేసి ఒక్క మాట కూడా పోగొట్టుకోకుండా దయచేసి మీరు వినండి. ఈ విషయాన్ని వినండి, దయచేసి పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది సంవత్సరాల తరబడి దేవుని వాక్యం ధ్యానించగా వచ్చిన మాటల్ని మీ మధ్యలో పెట్టుకుంటున్నాను అంతే. దీనికోసం నా జీవితంలో శ్రమ అనుభవించిన, ఇరుకు అనుభవించిన, వీటన్నిటిని లెక్క చేయక క్రీస్తు సిలువలో ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆ ప్రేమని జ్ఞాపకం చేసుకుని నా అంతర్యం దాంట్లో ఏకమై పరవశించింది. ఆ పరవశించడం అంటే ఆనందించగా ఆ మాటలు ప్రభు నాకు ఇచ్చిన మాటల్ని మీ మధ్యలో చెప్తున్నాను అంతే. అందుకోసం ఈ వాక్యాన్ని చెప్పడానికి కానీ, వాక్యాన్ని ఇతరులకు ఇవ్వడానికి కానీ నా ఆత్మ ఎంతో ఆనందిస్తుంది. దేవుని వాక్యంలో నా ఆత్మ ఆనందించకపోతే ఈ సమయాన్ని మీతో నేను మాట్లాడగలిగేదాన్ని కాదు. నేనేదో చెప్తున్నాను అనుకుని చెప్తే అది ఊరకపోద్ది. కానీ నా ఆత్మ ఫలవంతమైన ఆత్మలో ప్రభు ఇచ్చినటువంటి ఈ ఫలాన్ని, ఈ మాధుర్యాన్ని మీ మధ్యలో పడుతున్నాను. కానీ అంతకంటే నేను మరి ఏమి కూడా నేను చేయటం లేదు ఇక్కడ కూర్చొని మీ మధ్యలో. తర్వాత దీంట్లో ఆత్మఫలం ఏమనగా అని రాయబడి ఉంది. ప్రేమ అనే ఒక పదం గురించి మాట్లాడుతున్నాను. కానీ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పరిశుద్ధత కలిగి ఉండే మీకు ఫలము అని రాయబడి ఉంది. అది పరిశుద్ధత కలిగి ఉండే ఫలం అంటే అర్థం చేసుకుంటా. ఎన్నో విషయాలు చెప్పాను దాంట్లో. అది కనుక మళ్ళీ ఏదైనా రిపీట్ చేస్తే ఈ సమయం నేను కాపాడుకోలేను. కాబట్టి నేను ఆ పరిశుద్ధత అనే ఫలంలో 2 విషయాలు చెప్పాను. దాంట్లో 3వది
మహింపరచబట్ట అనే విషయాన్ని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే సమయం సరిపోలేదు. మహింపరచబట్ట అనగా ఏంటంటే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు. పరిశుద్ధపరచబడిన వ్యక్తి మహింపరచబడతాడు. అంటే ఈ పరిశుద్ధత అనేది నీతిమంతుడు మొట్టమొదటి పదంలో మహింపరచబడ్డ అనే పదంలో ఈ పరిశుద్ధత అనే పదం వేదన పడుతుంది మానవ జీవితంలో కాదు, పరిశుద్ధుల జీవితాల్లో వేదన పడుతుంది. ఎందుకంటే ఈ పరిశుద్ధత అనే పదంలో మధ్యలో పరిశుద్ధత అనే స్థానం ఇటు నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తికి ఆ యొక్క మహిమ అనేది ఆపాదింపజేస్తుంది. మహిమ అనేది ఆత్మలో ఎక్కడో పరలోకం నుంచి భూమి దిగొచ్చేది కాదు. మహిమ అనేది అంతర్యంలో క్రీస్తు రక్తం, పరిశుద్ధుని యొక్క రక్తం, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఏకమైనప్పుడు అందులో మహిమ ప్రకాశిస్తుంది అన్నమాట అర్థం. అది హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో రాయబడి ఉంది. నిత్యమైన ఆత్మతో తను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు రక్తం అని ఉంది. ఆయన ఆత్మతో నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు రక్తం అంటే ఈ రెండు ఏకమైనప్పుడు మీ మనస్సాక్షి ఎంత శుద్ధీకరించబడుతుంది అనేది దాంట్లో రాయబడి ఉంది. అలా ఆఖరులో అదే వచనంలో రాయబడి ఉంది. మనస్సాక్షి శుద్ధీకరించబడినప్పుడు మహిమ ప్రకాశిస్తుంది. ఏ మహిమ ప్రకాశిస్తుంది అంటే పునరుత్థానం యొక్క మహిమ ప్రకాశిస్తుంది. పునరుత్థానం యొక్క మహిమ అంటే ఏంటంటే క్రీస్తు శిలువలో రక్తంలో ఒక వ్యక్తి ఆత్మ శుద్ధీకరించబడినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ నాటబడతాడంటే రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూపించబడింది. మీరు ఆయన శరీరంలో మీరు పాలిభాగస్తులు నిజమే, కానీ మీరు ఆయన రక్తములో పాలిభాగస్తులై ఉన్నారు మీరు ఎరుగురా అని రాయబడింది. దాంట్లో అంటే ఆయనకు మరణంలోనికి మీరు వెళ్తున్నారు అనే విషయం ఈ పునరుత్థానం చూపించబడతా ఉంది. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనే వ్యక్తికి పరిశుద్ధ రక్తం ఈ విధంగా సాక్ష్యం ఇస్తుందో, ఈ విధంగా సాక్ష్యం ఇచ్చినప్పుడు పునరుత్థానం అనేది అంటే ఏంటంటే ఆ యొక్క శక్తి, అది ఆత్మ యొక్క శక్తి. అది ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. తర్వాత కొలస్సీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలోనూ నాకు జ్ఞాపకం దాంట్లో రాయబడి ఉంది. ఆయన చిన్న అధ్యాయాలు కాబట్టి చూసుకుని చదువుకోవచ్చు. దాంట్లో ఆ మహిమా శక్తిని రాయబడి ఉంది. ఈ శక్తి అనేది పునరుత్థానం నుంచి ఆత్మకి ఇవ్వబడింది. పునరుత్థానం అనేది మీరు గ్రహించగలిగితే దీంట్లో ఈ శక్తి ఆత్మకు అనుగ్రహించబడుతుంది. అంటే ఈ లోకం మీద విజయం, ఈ పాపం మీద విజయం, ఈ అంధకారం మీద విజయోత్సాహం మనకు లభిస్తుంది. ఎప్పుడంటే ఆయన మరణంలో మీరు ఏకమైతేనే ఇది ఆత్మకు అనుగ్రహించబడుతుంది అని చూపించబడతా ఉంది. అది ఆత్మకు లభించాలి. అది మహిమ ప్రకాశించడం అంటే ఈ పునరుత్థాన మహిమ ఎన్ని స్థానాలకు మిమ్మల్ని తీసుకెళ్తుంది అంటే చాలా ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్తుంది. ఆత్మ సాధకం చేసేటువంటిది. పరిచర్య అనేది ఊరగా ఇవ్వబడదు. పరిచర్య అనేది నానా విధాలుగా ఉంది, నానా విధాలుగా కట్టబడింది. కానీ మరి మీ అందరూ ఏ స్థాయిలో ఉన్నారో నాకు తెలియదు. కానీ నేను చెప్పే స్థాయి, 2వ స్థాయి, 3వ స్థాయి, ఇంకా అత్యున్నతమైన స్థాయి కూడా ఉంది. అత్యున్నతమైన స్థాయిని కనుక నేను చెప్తే కనుక నా హృదయం చాలా వేదన పడుతుంది. కన్నీళ్లు దారులే కారుతాయి అది కనుక నేను చెప్తే, ఆ అత్యున్నతమైన స్థాయి కనుక చెప్తే కనుక నేను. కానీ దేవుడు ఎంతవరకు అనుమతించాడో అంతవరకు నేను మీతో మాట్లాడతాను. అంతకు మించి నేను ఒక మాట కూడా నేను మీతో మాట్లాడను. కనుక మహింపరచబడటం అనేది పునరుత్థానం యొక్క శక్తి అనేది ఏంటంటే రిజరెక్షన్ పవర్ అంటే అది ఎవరికి ఆత్మకు అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది అంటే క్రీస్తు రక్తం చేత ఒక వ్యక్తి తడుపబడినప్పుడు రక్తం అనేది అంత ప్రాధాన్యమైనది. ఆదికాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా రక్తం అనేది అంత ప్రాధాన్యమైనదే ఉంది. కొన్ని యూదా పత్రిక వరకు ప్రకటన గ్రంథం అంటే రాబోయే సంగతులు అని ఆలోచించిన ఆదికాండం నుంచి యూదా పత్రిక వరకు క్రీస్తు యేసు యొక్క రక్తం అనేది అంత ప్రధానమైనదిగా చూపించబడింది. రక్తం అంటే బలులు, అర్పణలు ఎన్ని కూడా చాలా ప్రధానమైనదిగా చూపించబడ్డాయి. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా వీటితోనే దాచబడి ఉంది. ప్రేమతో ఎలా దాచబడిందో క్రీస్తు రక్తంతో ఆ ప్రేమ నిబంధన చేయబడింది. అర్థం చేసుకోండి. క్రీస్తు రక్తం చేత ఈ గ్రంథం ఎలా దాచబడిందో క్రీస్తు ప్రేమకి గుర్తుగా ఈ రక్తం మానవ హృదయానికి పరిశుద్ధుల జీవితాల్లో, పాపపూరితమైన జీవితాల్లో నిబంధన చేసినప్పుడు పరిశుద్ధుల జీవితాలు పరిపూర్ణత చెందడానికి, పరిశుద్ధుల జీవితాలు ఉన్నతమైన స్థాయిలో నిలబడటానికి ఈ రక్తం ఆత్మకి నిబంధన చేయబడింది. ఈ రక్తం నిబంధన చేయబడినప్పుడు చేసి అంతరాత్మలో అది నిలబడినప్పుడు, అంతరాత్మని శుద్ధీకరిస్తుంటున్నప్పుడు, దాన్ని మనం ఎలా చేసేటువంటి దాన్ని మనం అంగీకరించినప్పుడు ఆ మహిమ యొక్క స్థాయి ఆత్మకి ప్రత్యక్షపరచబడటం అంటే మీకు బైబిల్ గ్రంథంలో ఆ స్థాయి బయలుపరచబడుతుంది. బైబిల్ గ్రంథం ఒక వ్యక్తికి ఊరికనే తెరవబడదు. ఊరికనే ఇచ్చి దేవుడు ఇది చదివేసుకుంటు. బైబిల్ గ్రంథం అనేది నిబంధన చేయబడింది. అంటే రక్తపు నిబంధనతో చేయబడింది. 7 కట్లు కట్టబడింది బైబిల్ గ్రంథం. అది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడింది. 7 కట్లతో కట్టబడింది. అది ఎప్పుడానికి ఎవరికి సాధ్యం కాదు, ఒక్కరికి సాధ్యం. ఎవరికంటే క్రీస్తు రక్తాన్ని కరిగిన వారికి సాధ్యం. అది క్రీస్తు యొక్క రక్తం కోసం ప్రాధాన్యపడిన వారికి సాధ్యం. అది ఒక్క వ్యక్తి రక్షించబడగానే దాంట్లో కొంచెం ప్రవేశించగలరు. కానీ ఈ అత్యున్నతమైన స్థాయి ఆత్మ అందుకోలేదు. ఎందుకు అందుకోలేదంటే ఈ మానవ లోకం, ఈ మానవ ప్రపంచం, ఈ మానవ శరీరం
ఈ శరీరం యొక్క స్థాయిని, శరీరం యొక్క కోరికల్ని, ఇచ్ఛలను కోరికలను మానవుడు దాన్ని జయించడానికి మన హృదయంలో మన ఆత్మ ఎంత వేదన పడుతుందో పరిశుద్ధుని యొక్క రక్తం కూడా అంత వేదన పడుతుంది. ఈ రెండు ఆత్మలో కలవాలి అన్నాడు ప్రభు. నాకు వేరేగా ఉండి మీరేమీ కూడా చేయలేరు అన్నాడు. దాంట్లో నాకు వేరేగా ఉండి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, సమయం సరిపోదు కాబట్టి. దాంట్లో ఈ యొక్క ప్రేమ యొక్క ఫలం ఏంటంటే అది మొట్టమొదటి ఆదికాండంలో ఒకసారి చెప్పాను నేను, ఏంటంటే ఆ వెలుగు కిరణాలు భూమి మీదకి వచ్చినాయని. భూమి నిరాకారంగాను శూన్యంగా ఉంది, ఎక్కడ కూడా వెలుగు లేదు, అంతా చీకటిమయం, అంధకారమయం. మామూలు చీకటి కాదు అది. ఇప్పుడు మనకి కరెంట్ లేకపోతే వెలుగు ఉంటది లోకంలో, చూసుకోండి. కరెంట్ లేకపోతే, లైట్ లేకపోతే కడిగి చీకటి ఉండదు, మనకి బయట వెలుతురు ఉంటుంది. అక్కడ అది కూడా లేదు, అంటే అసలు వెలుతురు లేదు, గడాంధకారమయం అనమాట. అంటే మానవ జీవితం కూడా అది అటువంటి గడాంధకారమయమైనటువంటిది. క్రీస్తు లేకపోతే అంత గడాంధకారమైనటువంటిది. ఆ గడాంధకారమైన మానవ జీవితంలో క్రీస్తు ప్రభువు యొక్క వెలుగు రేఖలు ప్రకాశించాయంటే ఆదికాండంలో, అంటే అది చూచాయిగా ముందస్తు గుర్తుగా చూపించబడింది అనమాట. అర్థం అది. అంటే అది నిజమైన వెలుగు అని నేను చెప్పడం కాదు, నిజమైన వెలుగుకి ముంగుర్తుగా అది చూపించబడింది. అది దాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆత్మకి అసలైన వెలుగు అంటే ఏంటో, అసలైన మార్గం అంటే ఏంటో ఆత్మకి బయలుపరచబడుతుంది. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం రాయబడి ఉంది, ప్రపంచం అనేది కనబడే పదార్థముల చేత అది నిర్మించబడలేదు. అర్థమైంది కదన్నమాట. ఈ ప్రపంచం పుట్టక మునుపు ఈ ప్రపంచం అనేది చూసే పదార్థాలతో కట్టబడలా, కనబడే పదార్థాల చేత కట్టబడలా, కనపడనటువంటి పదార్థాల చేత ఈ ప్రపంచం కట్టబడింది. నేను సైన్స్ లోకి వెళ్తే మీరు అర్థం చేసుకోవాలి. కనపడనటువంటి పదార్థాల చేత ఈ ప్రపంచం కట్టబడింది. అంటే అర్థం ఏంటంటే, అలాగే హృదయాంతరంగం అనేది మనకు తెలియనటువంటి దైవికమైనటువంటి సంపత్తో హృదయం కట్టబడాలి. అది కట్టబడాలి. ఈ లోక సంబంధమైన వాటితో హృదయం కట్టబడితే వాళ్ళు సేవ చేయలేదు. మీ కళ్ళకు కనిపించేది అపవిత్రతే, మీ కళ్ళకు కనిపించేది పాపమే అయిపోతాయి. అంతర్యం అనేది ఈ లోక సంబంధమైన వాటితో ఈ అంతర్యం కట్టబడాల. పర సంబంధమైన వాటితో ఆయన వెల చెల్లించాడు. ఈ భూగోళంలో ఆ వెలుగు కిరణాలు ఎలా ప్రకాశించాయంటే, కటిక చీకటి అనమాట, గడాంధకరమైన దాంట్లో ఈ భూమిని ఆ వెలుగు దుర్మాడింది. క్రీస్తు రక్తానికి ముందు ఈ భూమిని దుర్మాడిందంటే ఆ చీకటి స్థలాలన్నింటినీ కూడా నలగొట్టి పడేస్తుందండి. చీకటి స్థలాలన్నీ, భూమి పైభాగాన్ని, ఆ శూన్యాన్ని నలగొట్టేసింది. భూమి అంతర్భాగాలు నలగొట్టేసింది. సముద్ర అగాధాలు లేకపోయినప్పటికీ ఆ లోపల భాగాలు నలగొట్టేసింది. ఆ భూమిని అంతా కూడా చల్లా చెదరేసేసిందండి ఆ వెలుగు. ఆ విధంగా ఈ చీకటిని అంతమొందించింది. అలాగా భూమిని అలా దునుమాడింది అనమాట ఆ యొక్క వెలుగు. అది ఏంటంటే, గుర్తు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం అనేది ఈ భూగోళాన్ని, ఈ మానవ ప్రపంచాన్ని 21 శతాబ్దాల నుంచి 22 శతాబ్దాలు అనుకుంటా, అప్పటి నుంచి కూడా ఈ భూమి మీద ఈ రక్తం యొక్క స్థాయి ఎలాగా నిలబడిందంటే, ఈ పాపాన్ని హతమారుస్తూ, ఒకటైతే పాపాన్ని విడుదల పొందినటువంటి వారిని, పరిశుద్ధుల్ని అతి పరిశుద్ధులుగా చేయటానికి ఈ స్థానంలో ఎక్కడ నిలబడింది రక్తం అంటే, పాపంలో నిలబడింది, అపవిత్రమైన స్థానాలు నిలబడింది, పరిశుద్ధ స్థానాల్లో నిలబడింది. పరిశుద్ధ స్థానాలు అంటే పరిశుద్ధులు అతి పరిశుద్ధమైన స్థాయిలో నిలబడాలి. పరిశుద్ధులు అతి పరిశుద్ధమైన స్థాయిలో నిలబడినప్పుడు ఈ మహిమ, పునరుత్థానం యొక్క మహిమ ఈ మధ్యలో ప్రకాశిస్తుంది అనమాట. ఎలా ఏ కోణాల గుండా ప్రకాశిస్తుందో తెలియదండి, ఎటువంటి మార్గాల గుండా ప్రకాశిస్తుందో తెలియదండి. ఈ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క వాక్యంలో నుంచి, ఈ సత్యాల్లో నుంచి, పరలోక మహిమ యొక్క క్రీస్తు యేసు యొక్క ఆధిపత్యంలో నుంచి, అధికారంలో నుంచి ఇది ఆత్మకు టచ్ చేయబడుతుంటున్నప్పుడు ఆ పరిశుద్ధుడి యొక్క స్థాయి ఎలా ఉంటుందంటే, అంత ఉన్నతమైన స్థాయిలో వ్యక్తి నిలబడతారండి. ఏది తనదనుకోడు, ఏది తన కోసం అనుకోడు, సమస్తం తన సంఘం ప్రియమైన ఎంచుకుంటాడు. తన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని ప్రియమైనది ఎంచుకుంటే అప్పుడు సంఘం ప్రియమైనది ఎంచబడుతుంది. తన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని తన ప్రియమైనది ఎంచుకోకపోతే సంఘం ప్రియమైనది ఎంచబడదు. నేను అనుకుంటే సంఘం ఆశీర్వాదానికి ముందుకెళ్ళదు. నేను అనుకుంటే నా కుటుంబం అనుకుంటే సంఘం కుటుంబాలు ఆశ్రయించబడటానికి మూల కారణం కాదు. అందుకోసం ఇటువంటి ఈ భూగోళం మీద వచ్చినటువంటి వెలుగు కిరణాల్లో తర్వాత ఈ ప్రేమ అనేది, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అనేది, అసలు ఆ మధ్యలో ఎన్ని యుగాలు ఉన్నాయంటే అన్ని యుగాలు ఉన్నాయండి. ఆదికాండంలో వెలుగు కలిగినప్పుడు తర్వాత మధ్యలో నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఇంకా ప్రకటన గ్రంథం ఆ లెవెల్కి మనం రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన తర్వాత 22 యుగాలు, అంటే అన్ని యుగాల్లో ఈ ప్రభు యొక్క రక్తం ఈ భూగోళాన్ని ప్రక్షాళన చేస్తూ వచ్చిందండి.
ప్రక్షాళన చేస్తూ వచ్చింది. ఇది ఎవరికి కూడా తెలియదు రహస్యం. ఈ క్రైస్తవ జీవితం అనేది, క్రైస్తవత్వం అనేది చాలా మంది తెలియదండి. రక్షించబడిన వారికి 90%, 99% కూడా తెలియదండి. ఈ విలువలు తెలియవు. సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఈ సేవలో క్వాలిటీ ఎంత ఉంది, క్వాలిటీ ఎంత ఉందండి సేవలో. ఎంత క్వాలిటీ అంటే దాని విలువ, దాంట్లో ఆ విలువ ఎంతమంది పొందుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంది క్వాలిటీ అంటే. అటువంటి క్వాలిటీ ఈ సేవా జీవితంలో మన ఆత్మకు లభించిందా అనే సత్యం కూడా జ్ఞాపకం చేసుకో. అదే అలా విధంగానే ముందుకెళ్తున్నాం. ఆ వెలుగు కిరణాలు ఎలా భూమి మీద ప్రకాశించాయో, ఆ జనరేషన్స్ అంతమంది కొలది యేసుక్రీస్తు ప్రభు వచ్చాక ఈ ప్రేమకి ముందుగా వెలుగు ఇస్తుందంటే, ఈ ప్రేమ యొక్క బిందువులన్నీ క్రీస్తు యొక్క బిందువులు. ప్రేమ యొక్క బిందువులు అంటే క్రీస్తు యొక్క రక్త బిందువుల్ని ఈ వెలుగు భూమి మీద పడేసిందండి. భూమి మీద పడేసింది, ఈ ప్రపంచం మీద పడేసిందండి ఆయనకు ముందుగా. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ముందుగా అగ్నిగోణాలు ఈ భూమి మీదకి వచ్చాయి. తన దర్శనంలో చూపిస్తున్నాడు. దాంట్లో అగ్నిగోణాలు, అవి కెరూబులు సెరూబులు ఆయన సింహాసనం తల మీద మోసుకుని వచ్చాయి వాటికి ముందుగా. అలాగే ఈ వెలుగు క్రీస్తుకు ముందుగా, క్రీస్తు ప్రేమకు ముందుగా, క్రీస్తు యొక్క శక్తికి ముందుగా, క్రీస్తు యొక్క రక్తానికి ముందుగా ఈ వెలుగు కిరణాలు క్రీస్తు యొక్క ప్రేమని ఈ భూమి మీద అన్ని స్థలాల్లో కుమ్మరించేసిందండి. ఆ గోళాలు, ఆ ప్రేమ గోళాలు, ఈ వెలుగు గోళాలు ఏకమై. అదండి ప్రేమ అంటే. అది మొట్టమొదటి స్టెప్. అదని చెప్పేది మొట్టమొదటి స్టెప్ అది. తర్వాత అంటాడు ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే అని రాయబడింది. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే. ఆ ఒక్క మాట చాలండి. క్రీస్తులో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జగత్తుకి పునాది వేయబడక మునంటే, భూమికి పునాది వేయబడక మునిపే అంటే ఏవు గ్రంథంలో రాయబడిందండి. అప్పుడు దేవదూతలు జయధ్వనులు చేసినప్పుడు అక్కడ మూలరాతిని వేసిన వాడు ఎవరండి? మూలరాతిని వేసిన వాడు ఎవరు? ఆ ప్రేమ అప్పుడే జ్ఞాపకం చేస్తున్నాడు అండి. మొట్టమొదటి సృష్టిలో దేవదూతలు భూమి మీద దిగి వచ్చారు. ఎందుకంటే ఆ రాయి ఎప్పుడైతే భూమి మీద వేయబడిందో, ఈ రాయి మూలరాయి ఎవరంటే క్రీస్తు అని సంగతి ఆ దేవదూతలకు తెలిసిందండి. అందుకే వాళ్ళు జయధ్వనులు చేశారంటే అది జయధ్వనులు చేశారు, సంగీత ధ్వనులు చేశారండి దేవదూతలు. ఈ రాజకుమారుడు క్రీస్తు పరలోకం నుంచి ఈ భూమి మీదకి ఆ మూలరాయిగా చేయబడతాడు, భూమికి పునాదిగా వేయబడతాడు ఆయన అని ఆ దినాన ఆ దేవదూతలు సంగీత ధ్వనులు చేశాయండి. అది క్రిస్మస్ అంటే. అది క్రిస్మస్. దాని తర్వాత ఆ సృష్టి నాశనం చేయబడింది. తర్వాత తెలుసు, అందరూ తెలుసు కదా. ఇంత సమయాన్ని నేను ఇంత వివరణలోకి ఇవ్వలేను కాబట్టి కొద్ది సమయాన్ని. తర్వాత రెండోసారిగా ప్రభు భూమిని సృష్టించాడు ఆయన. ఆదికాండంలో రెండోసారి అది జరిగింది. భూమిని తీసాడు పైకి, జలాల నుంచి పైకి తీసినప్పుడు ఆ ప్రేమ ఏంటో అప్పుడు వేరు పారిందండి భూమి మీద జనాంగం మీద ఆ ప్రేమ విస్తరించిందని చెప్పాలి. తర్వాత ముందుకెళ్తున్నా నేను. తర్వాత గలతీ రాసిన పత్రికలో ఆత్మూలాల్లో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా క్రీస్తు ప్రేమే నింపబడి ఉందండి, ఇంకోటి లేదు. క్రీస్తు ప్రేమ నింపబడింది, నిబంధన చేయబడింది, రక్తం చెప్పబడుతుంది. ఈ ప్రేమ నిబంధన రక్తంలో ఏకమైంది. నిబంధన చేయబడినటువంటి రక్తంలో నుంచి ఈ ప్రేమ వచ్చిందండి మానవ హృదయానికి. నిబంధన చేయబడిన రక్తంలో నుంచి ఈ ప్రేమ బయటికి తీసుకురాబడింది. తర్వాత ఈ పరిశుద్ధమైన స్థానం గురించి చాలాసార్లు చెప్పాను కదా నేను. దాని ముందుకు వెళ్ళలేను నేను. ఈ యొక్క ప్రేమ యొక్క మార్గాలు ఆత్మ తెలియపరచబడే కొలది. ఇంకోటి చెప్పాలంటే, పరిశుద్ధుడైన ప్రభుతో నీ శరీరం నీ అంతర్యం ఏకమవుతుంది. చాలాసార్లు ఏకమవటం అంటే అది ఏకత్వాన్ని చెందుద్ది. ఏకత్వాన్ని చెందటం అంటే దాని తర్వాత అది పరిపూర్ణత చెందుద్ది. పరిపూర్ణత చెందినప్పుడు పరిపక్వత చెందుద్ది. ఈ వర్డింగ్స్ కూడా మీరు అర్థం చేసుకోండి. తెలుగు మీరు మాట్లాడినట్టు తెలుగు నేను మాట్లాడలేను కాబట్టి, నేను వాడు భాష మాట్లాడడం నా ఒరిజినల్ లాంగ్వేజ్ ఇది కాబట్టి ఇదే మాట్లాడుతున్నాను. నేను అర్థం చేసుకుంటే ప్రయత్నించండి. ప్రేమ అనేది ఒక వ్యక్తి జీవితంలో అంతర్యంలో పరిశుద్ధుడైన ప్రభు ఈ పాపం పూరితమైన ఈ హృదయంలోనికి ఆయన ఏకం చేయబడతాడండి. ఎప్పుడంటే ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించినప్పుడు. ఆ ప్రేమ ఎటువంటిదంటే, అసలు నువ్వు ఏం చూస్తున్నా, నువ్వు ఏం చదువుతున్నా, నువ్వు ఎక్కడ నడుస్తున్నా, నువ్వు నిద్రపోతున్నా, నువ్వు బయటికి వెళ్తున్నా, ఏ స్థలాలకు వెళ్తున్నా నీకేం కనపడుతుందంటే సిలువ ఇవ్వబడిన క్రీస్తు రూపం నీ హృదయంలో కనపడుతుందండి బయటికి. అది మొట్టమొదటి స్టెప్ అండి ఒక హృదయానికి. అది కనుక కనపడలేదు నీకంటే, అది మీకు కనపడలేదంటే మీ సేవను పక్కన పెట్టేసి మీరు చేసే పనులను పక్కన పెట్టి కింద పడేటువంటి దేవుని సన్నిధిలో అది మొట్టమొదటిది. ఒక రోజు మీ అందరూ చిన్నోడు అంటే మా తమ్ముడు ఇంకా చిన్నోడు కొరీష్ అవుతాయి. అప్పుడు అబ్బాయికి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటాయి. మీరు రక్షించబడ్డాం, ఎంగేజ్లో రక్షించబడ్డాం అందరూ. మా అక్క 7 అబ్బాయి రక్షించబడలేదు. మహా ఉంటే 7-8 సంవత్సరాలు ఉంటాయేమో. ఉంటే మేము ఏం చేసామంటే అందరు తిట్టడం ప్రారంభించాం. మాకు తెలియదు కదా తిట్టకూడదని.
తిట్టకూడదని, ఈ అబ్బాయి రక్షించబడ్డు ఇలాగే ఉంటాడు, మా అబ్బాయి అలాగా ఉంటాడు ఈడు అని అనుకుని తిడతా ఉండేవాళ్ళం. ఓ రోజు ఏం చేశాడు, గదిలోకి వెళ్ళి తలుపులు గళ్ళేసేసుకున్నాడు. వెళ్ళి 8 సంవత్సరాల పిల్లోడండి, తలుపులో గదిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఏంటంటే, ప్రభా నేను పాపిని నన్ను క్షమించు. నన్ను ఇప్పటికీ గుర్తుండి నాకు, నేనే పాపిని ప్రభా నన్ను క్షమించని ఏడుస్తుంటే బయటకు వచ్చాడండి. బయటకు వచ్చి ఏడ్చేస్తున్నాడు. బయటకు వచ్చి, ఉషక్క నేను రక్షించబడ్డానన్నాడు, శశక్క నేను రక్షించబడ్డానన్నాడు. ఏంటంటే అప్పుడు ఆ జీవితం మారిపోయిందండి. చాలా అలవాటు చేసేవాడు, మరి ఏం చేసేవాడు నాకు తెలియదు, కానీ మేమందరం చాలా వేధించాం. అప్పుడు ఆ అబ్బాయి జీవితం మారిపోయిందండి. అప్పుడు 8 సంవత్సరాల వయసులో రక్షించబడిన జీవిత విధానం పోని 9-10 సంవత్సరాలకి ఏమన్నా ఈ లోకంలో పడ్డాడంటే పడలేదండి. పోని ఏదన్నా భ్రమ అనుకుంటే, కానీ సంవత్సరాలు గడిచేయలేదు, ఉన్నతమైన స్థాయిలో నిలబడండి. ఉన్నతమైన స్థాయిలో ప్రార్థన ఉన్నతమైన స్థానాలను ఎత్తి చూపిస్తుంది, ఉన్నతమైన మార్గాల్లో నిలబడుతుందండి ప్రార్థన, ఉన్నతమైన శక్తిలోనే తీసుకెళ్తుందండి ప్రార్థన. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆ శక్తిలో నడిపిస్తుందండి ప్రార్థన. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆఖరి భాగంలో పరిశుద్ధుల యొక్క ఐశ్వర్యంలోకి తీసుకెళ్తుందండి ఆ ప్రార్థన. నేను వర్డింగ్స్ చెప్తున్నా, కానీ ఒక్క వర్డింగ్ కూడా దాన్ని ఎల్లార్ చేస్తే ఈ ½ గంట టైం వెళ్ళిపోద్ది నాకు, అంతే. అందుకోసం నేను ½ గంటలో చెప్పలేను, కనీసం గంట అయితే కానీ ఈ వాక్యాలు చెప్పలేను. గంట కూడా ఈ వాక్యాలు నేను ఎల్లార్ చేయలేను. మీరు సేవకులు కాబట్టి ఈ ఒక్కొక్క మాటని మీరు ఎల్లార్ చేసుకోండి. అసలు పరిశుద్ధుల ఐశ్వర్యం అంటే ఏంటి? ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆ శక్తి అంటే ఏంటి? ఆ శక్తి పునరుత్థానం నుంచి బయలుపడి అద్వితీయమైన శక్తిగా మారిపోయింది. ఈ పరిశుద్ధుల ఐశ్వర్యం అనేది పరిశుద్ధుల ఐక్యతలో, పరిశుద్ధుల యొక్క ప్రేమలో, క్రీస్తు ప్రేమ ఐక్యమైనప్పుడు, క్రీస్తు ప్రేమ పరిపూర్ణత చెందినప్పుడు అది పరిశుద్ధుల యొక్క ఐశ్వర్యంగా మారిపోయింది. ఎప్పుడంటే క్రీస్తు శిలువలో ఏకమైనప్పుడు పరిశుద్ధులండి. పరిశుద్ధులు ఎవరు ఇప్పుడు? పరిశుద్ధులు ఎవరండి ఇప్పుడు? ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు పరిశుద్ధులు అనబడిన వారు? పూర్వకాలంలో భక్తులు స్వర్జులు లాంటి వాళ్ళు, తర్వాత పెద్ద పెద్ద హైట్లు లాంటి వాళ్ళు, తర్వాత ఇలాగ ఎంతోమంది భక్తులు ఇటువంటి ప్రార్థనలు చేసేవారంటే, ఇప్పుడు సంవత్సరం గడిచే కొలది ప్రార్థనా స్థాయిలో కొంతమందిని నిలబెట్టాడండి దేవుడు. సంఘానికి కొంతమందిని నిలబెట్టాడు. వాళ్ళని విమర్శించడం కాదు, విమర్శనాత్మకంగా నేను మీతో మాట్లాడటం లేదు, రియల్ గా మీతో మాట్లాడుతున్న విషయాన్ని నేను రియల్ గా మాట్లాడుతుంటున్నాను. ఒకవేళ మనం ముందుకు వెళ్ళామనుకోండి, దాని మీద ఎన్ని బాణాలు వేసేస్తారు. ఒకవేళ ముందుకు వెళ్ళామనుకోండి, వాళ్ళ మీద ఎన్ని రాళ్ళు పడిపోతాయో. ఇటు ఈ బాణాల యొక్క దాటి తట్టుకోవాలి, ఈ రాళ్ళ దాటి కూడా తట్టుకోవాలి. ఈ రెండింటి తట్టుకోవాలి. సేవలు ముందుకెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎవరో ఒక మాట అంటారు, అవి ఆలోచిస్తే సేవ చేయలేమండి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి నీ మీద అన్న మాటల్ని, నేను దూషించిన మాటల్ని, నీ సేవను అపవిత్రపరిచిన మాటల్ని అన్ని పక్కన పెట్టేసుకొని నువ్వు ప్రభువుని పిలవగలిగితే నీ సేవ పరిపక్వతలోకి వెళ్తుందండి. లేదా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు. అటువంటి దేవుని ప్రేమ అనేది నేను ముందుకెళ్తున్నా దాంట్లో. అంటే మానవ శరీరం ఈ లోకంలో ప్రభువుని ఎరిగినటువంటి మానవత్వం, అంటే ఈ మానవత్వంలో పరిశుద్ధుడైన క్రీస్తు యొక్క శరీరం వచ్చినట్టు స్థాయి ఈ మానవత్వంలో ఏకమైపోయిందండి. అందుకోసం ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైనండి, దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టుకోవడానికి భాగ్యం ఎంచుకోలేదు, కానీ ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని తాను రిక్తంగా చేసుకున్నాడు. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడండి. ఆయన రిక్తులుగా చేసుకున్నాడు. అంటే ఆయన దైవత్వం మానవత్వంలోకి వచ్చింది. ఈ మానవత్వం మన మానవ శరీరంలోకి వచ్చింది. మన మానవ శరీరంలోకి వచ్చినటువంటి ఈ మానవత్వం దైవత్వాన్ని అందించింది. అర్థం చేసుకోలేకపోతే నేను చేయలేను. ఎక్కడ అందించింది? విమోచనలో అందించింది. విమోచన కార్యంలో దైవత్వం నిలబడింది. విమోచన కార్యంలో పరిశుద్ధత నిలబడింది. పరిశుద్ధ స్థానం అయింది. ఈ పరిశుద్ధ స్థానం తెరల చేత కప్పబడింది. ఏం తెరల చేత కప్పబడిందంటే, అది పరిశుద్ధమైన తెరల చేత కప్పబడింది. ఆ విమోచన మార్గం, ఆ విమోచన స్థానం. ఆ విమోచన స్థానంలో అతి పరిశుద్ధమైన స్థానం తెరల చేత అంటే అర్థం ఏంటంటే, అది నీకు తెలియదు, నాకు తెలియదు. నా తెరలు అంటే ఏంటో, ఆ శరీరంలో ఆ తెరలో అసలు అంటాడు. ఏంటంటే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో నూతనమైనది జీవం గలి అను ఆయన పరిశుద్ధమైన తెర ద్వారా, పరిశుద్ధమైన తెర, ఆయన శరీరం అనే తెర, ఆయన శరీరం ఎన్నో తెరల చేత చుట్టబడిందండి. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, ముందుకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్క తెర ఇప్పబడుతుందండి ఆత్మలో. ఒక్కొక్క తెర ఇప్పబడినప్పుడు ఆ ప్రకాశిత ఆత్మ లభిస్తుంది. లేకపోతే సేవలో ఈ వాక్య భాగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి చెప్తామండి? వాక్య భాగాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఆత్మలో సేవ చేయాలి. ఈ బైబిల్ గ్రంథంలో గనులు నేను చెప్పాను, గనులు ఉన్నాయి ఈ బైబిల్ గ్రంథంలో. ఈ గనులు ఈ బైబిల్ గ్రంథంలో నుంచి పరలోకానికి కనెక్ట్ చేయబడినాయండి, పాతాళ లోకానికి కనెక్ట్ చేయబడ్డా. ఈ గనులు పరలోకానికి కనెక్ట్ చేయబడ్డాయి. ఈ లోక సంబంధమైనటువంటి అపవిత్రత కనెక్ట్ చేయబడ్డది గనులు. పరలోక సంబంధమైన మార్గాల్లో ఈ గనులు దాచిపెట్టబడ్డాయి ఈ బైబిల్ గ్రంథంలో.
అందుకోసం అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం రాస్తూ అక్షరములకు కాదు మీరు ఆత్మకే పరిచారకులు కావాలి, అక్షరానికి పరిచారకులు కావద్దు. అక్షరానికి పరిచారకులు అంటే ఇలా చెప్తే ఇలా చేస్తే ఇలా అవుద్ది, ఇలా చెప్తే ఇలా చేస్తే ఇలా అవుద్ది కాదు, అది కాదండి సేవ. ఆత్మకి పరిచారకు మాగినట్లుగా ఆయన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మకి అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత హృదయం సన్నించబడినప్పుడు ఆ వాక్యం ఆత్మకి ఇవ్వబడుతుందండి. అది లేకపోతే పరిశుద్ధులు పరిపూర్ణ చేత సాధ్యం కాదు. అందుకోసం ఈ మానవ శరీరాకారం అలా ఉన్న క్రీస్తు ఈ మానవ శరీరంతో మనల్ని ఆయన పరిశుద్ధ శరీరం అప్పుడు ఎప్పుడు అర్థం అవుతుందంటే ఆయన మన ఆత్మని అంతరాత్మ తన స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ పరిశుద్ధ శరీరంలో ఉన్నటువంటి విలువైన స్థానం ఏంటో, క్రీస్తు పరిశుద్ధ విలువ ఏంటో అప్పుడు ఆత్మకు అర్థమైనప్పుడు దైవత్వం, క్రీస్తు యొక్క దైవత్వం అంటే ఆయన దైవత్వం యొక్క తెరలు ఇప్పి చూపినప్పుడు అప్పుడు పరిశుద్ధ చుట్టబడిన తెరలు ఏంటో ఆత్మకు అర్థం అవుతాయండి. ఇది అర్థం కాదు. దైవత్వం యొక్క తెరలు అది ఎక్కడ ఉందండి? విమోచన మార్గంలో ఉందండి దైవత్వం యొక్క తెరలు. క్రీస్తు యొక్క దైవత్వం యొక్క తెరలు ఆయన దైవ స్వరూపి అని ఇప్పి చూపించబడిందండి ఆ విమోచన మార్గంలో. ఇంకా ముందుకెళ్తున్నాను నేను. అంటే ఆ పరిశుద్ధ స్థానం ఎటువంటిదంటే మన హృదయంలో ఆ ప్రేమ కనుక ఒక హృదయంలో ఉంటేనండి, మీరు బయటికి వెళ్ళండి ప్రభు కనబడతాడు. ప్రభు ఆ మనోనేత్రాల్లో ఆ రూపం కనబడుతుందండి. మనోనేత్రాల ఇప్పుడు మనం చాలా మంది చూస్తాం కదా, బైబిల్ అదేంటి ఎఫెసీ రాసిన పత్రికలు అన్నాడు దాంట్లో 5వ అధ్యాయంలో 32వ వచనం 30వ వచనంలో, అయితే నేను క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్తున్నాను, ఇది మర్మం అన్నాడండి. అది నేను ఎన్నో నెలలు ధ్యానించాను ఒక వాక్యాన్ని. ఇది మర్మం అన్నాడండి. నేను క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెప్తాను. ఏంటంటే మర్మం ఏంటంటే ఒక పెళ్లి కుమార్తెని తీసుకున్నాడు, ఒక పెళ్లి కుమార్తెని తీసుకున్నాడండి. ఇది మర్మం అన్నాడు. పెళ్లి కుమారుడు లేకపోతే హస్బెండ్ తన భార్యను చూస్తే ఎన్ని వేల మధ్యలో ఏం చూస్తాడండి? తన భార్యనే చూస్తాడు. మీరు గమనించుకోండి. ఈ అనుభవం చెప్తున్నా. మా డాడీ ఉన్నవారండి. మమ్మీ ఎక్కడికి వెళ్తే చిన్నగా వచ్చేవారండి. పోలీస్ ఇన్స్పెక్టర్ అని చెప్పాను కదా, ఆయన కళ్ళకి దాచబడింది ఏది ఉండదు. అతి తెలివితేటలు ఉంటాయి పోలీసు వాళ్ళకి, పోలీస్ ఇన్స్పెక్టర్స్ కానీ డిఎస్పీ అందరికి కూడా అధికమైన తెలివితేటలు ఉంటాయి, నాడల్లో ఉంటాయి. కానీ దైవాత్మకి దైవ సంబంధమైన వ్యక్తికి దానికి మించినటువంటి జ్ఞానం ఉంటుందండి. ఈ లోక సంబంధమైన వ్యక్తికి అంత జ్ఞానం ఉంటే దైవాత్మ ఆ పరలోక సంబంధమైన మహిమలో నుంచి ఆ కణాలను ఆత్మకి ప్రకాశింపజేస్తున్నప్పుడు ఆ దైవాత్మ యొక్క జ్ఞానం అతీతమైందండి. అన్ని వందల మధ్యలో అతి తీక్షణంగా మా అమ్మగారిని చూసేవారండి ఆయన. ఆయన లోకస్తుడు, నిజమే. లోకస్తుల్లో అటువంటి ప్రేమ ఉందండి. లోకస్తుడు ఆయన అంటే ప్రభు నెరిగిన వ్యక్తిని కాదు. ఇప్పటికీ నాకు గుర్తు. అసలు గడగడ ఉనికిపోయేవారు మమ్మీ ఆయన చూసి. ఎందుకంటే అంత భయం అనమాట మా నాన్నగారు అంటే. మాకు భయం, ఆమెకు కూడా భయం చాలా. ఎందుకంటే అటువంటి భయం కమ్మితంగా ఆయన స్వరం కానీ అలా ఉండేది అనమాట. గడగడ ఉనికిపోయేవారు. కానీ ఇది ప్రభు నెరిగిన జీవితం అనేది, ఈ ప్రేమ అనేది. ఆయన ఒకసారి మమ్మల్ని 2 సార్లు బయటికి పంపించేసిన ఆ సాయంత్రం వచ్చి ఏడుస్తూ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చేసేవారండి. అంటే ఏంటి ఆయన ప్రేమ అటువంటిది. దౌర్జన్యం చూపించిన ఏదైనా సాధారణ స్వామి అధికారంలో ఆయన ఉన్నా తిరిగి మమ్మల్ని తీసుకొచ్చి ఏడుస్తూ వచ్చి తీసుకొచ్చేసేవారండి. ఆయన తీసుకొచ్చేసేవారు. ఎటువంటిదంటే ఒక మానవ రీత్యా ప్రేమ ఒక భర్త మీద భార్య భర్తకి అలా ఉంటే తండ్రికి తల్లి మీద, తండ్రికి తల్లి మీద, తల్లికి తండ్రి మీద, అంటే తల్లిదండ్రులు ఆ ప్రేమ ఉంటే ఎటువంటి ప్రేమ ఉండేది. ఆ దైవత్వం యొక్క ప్రేమ మానవ హృదయంలో కుమరించాడండి. అన్నాడు ఆయన ఏంటి ప్రకటన గ్రంథంలో, నేను నీ మీద తప్పు మోపాల్సింది ఒకటి. ఏంటంటే నేను నీ మీద తప్పు మోపుతున్నా. నేను ఏంటంటే అది నీ మొట్టమొదటి ప్రేమను విడిచిపెట్టేస్తావు. నీ మొదటి ప్రేమను విడిచిపెట్టేస్తావు. నీ దీపస్తంభంలో నుంచి కొట్టేస్తానని అన్నాడు దాంట్లో. అంటే ఆ ప్రకాశత నీలో లేదు. నువ్వు లేదు, ఇతరుల మీద నేరం మోపుతున్నావు. ప్రతి విషయంలో ఇతరుల మీద నేరం మోపడానికి ఇష్టపడుతుంటున్నావు. వెనక జాయిన వాళ్ళు ఏంటంటే ఇతరుల మీద ఎక్కువ నేరం మోపుతూ ఉంటారండి. పరిశుద్ధులైన పిడలు ఏంటంటే తప్పు చేసినా సరే దాన్ని ప్రేమ కప్పుకుంటూ వస్తే జారిపోయిన వాళ్ళు ఏం చేస్తారండి, అనుక్షణం ఇతరుల మీద నేరం మోపుతూ ఉంటారండి. ఇది లేదు, అది లేదు, ఇలా చేయలేదు, అలా చేయలేదు, నేరం మోపుతూ ఉంటారండి. అన్నాడు ప్రభు, నీ మీద ఒకటి తప్పు మోపుతున్నాను నేను. ఏంటంటే నీ మొట్టమొదటి ప్రేమ విడిచిపెట్టేసావంటే అది నాకు అర్థం అవుద్దండి. నాకు ఎందుకు అర్థం అవుద్దంటే నేను రక్షించబడిన దినాల్లో బైబిల్ గ్రంథం చదువుతుంటున్నప్పుడు నాకు ఏం కనిపించేది కాదండి. సిలువ, ఆయన యొక్క సిలువ రక్తం, అలాగా ఆ యొక్క ధ్వజాలు కనిపించేయండి బైబిల్ గ్రంథంలో కనిపించేది. ఏ వచనం చదువుతున్నా సరే, ఆదికాండం నుంచి ఏ వచనం చదువుతున్నా సరే, ఆదికాండం నుంచి ఫలానా దాంట్లో సిలువ లేదని నేను అంటానికి వీల్లేదు. ప్రతి వాక్య భాగాల్లో ఆ సిలువ ప్రేమ ఉట్టిపడేదండి నాకు. ఆ సిలువ ప్రేమలో ఆ శక్తి నాకు తెలియపరచబడేదండి బైబిల్ గ్రంథంలో. అటువంటిది నాకు ప్రభు నాకు బయలుపరిచాడు. లేకపోతే ఈ ప్రేమలో నేను ఇండిపోయేదాన్ని కాదు. ఈ ప్రేమలో నా హృదయం ఇండిపోయేది కాదు. నా వివాహం అయిన తర్వాత
తర్వాత ఆయన గల్ఫ్ వెళ్ళిపోయారండి. గల్ఫ్ వెళ్ళిపోయారు. అంటే ఒక వారం రోజులు ఉన్నారు, వెళ్ళిపోయారు. నేను చాలా ఏడ్చానని చెప్పాలంటే. నా హృదయం ఎలా ఉందంటే చాలా పవిత్రమైన స్థానంలో ఉందండి. దేవుడు అనే మాట తప్పితే, ప్రభువు అనే ప్రేమ తప్పితే మరొకటి తెలియదు నాకు. మా అమ్మ అనే ప్రేమ తప్పితే మరొకటి తెలియదండి. మా మమ్మీ మీద అంత ప్రేమ పెట్టుకున్నాను నేనైతే. చాలా ప్రేమను పెట్టుకున్నాను. కారణం ఏంటంటే మా నాన్నగారు పెట్టేటువంటి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రతి చోట అడ్డు నిలబడేవారండి. ప్రతి చోట అడ్డు నిలబడేవారంటే ఆమె కన్నీళ్లు ప్రతి స్థలంలో పడిపోయాయండి. ఒకవేళ కాలేజీ నుంచి లేట్ వస్తే, కాలేజీ చదివేవాళ్ళు కాన్వెంట్ లో లేట్ వచ్చేవాళ్ళు. అక్కడ చాలా ఉంటాయి ఎంటర్టైన్మెంట్స్. అంటే ఖచ్చితంగా ఉండాలి అక్కడ. మేము ఎవరైనా ఉండాలి, మేమే కాదు. బయట గేట్ తాళం వేసేసేవారు వెళ్ళటానికి వీలు లేకుండా. అప్పుడు రిక్షా వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళేవారు కదా, వాళ్ళు చాలా పడగాపులు పడి కూర్చునేవారు. అప్పుడు 5 గంటలకి విడిచిపెట్టవలసిన కాలేజీ 7 అయిపోయేదండి. 7 అయిపోయేది ఇంటికి వెళ్ళటానికి. మా నాన్నగారు ఇంట్లో ఉండేవారు కదా, ఎంత కోపంతో నిలబడేవారంటే మేమే చచ్చి వచ్చేవాళ్ళం కాలేజీ నుంచి, ఉండలేక దాంట్లో ఆకలి వేసుకుంటా అలా ఉండేవాళ్ళం. అక్కడ అరిసేవారండి మా డాడీ. ఎంతసేపు ఏం చేస్తున్నారని చెప్తున్నా మీకు నేను. మా అమ్మగారు అడ్డుపడేవారండి. ఆయన క్రోధానికి, ఆయన ఉగ్రతకి అడ్డు నిలబడ్డారండి. దేని బట్టి నిలబడ్డారంటే ఆ ప్రేమను ధరించి నిలబడ్డారండి. అందుకు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. నా వివాహం అయిన గల్ఫ్ వెళ్ళటానికి ఎంత ఏడ్చానంటే, రాత్రింపగలు ఏడ్చానండి మమ్మీని పెట్టి వెళ్ళటానికి. అటువంటి ప్రేమ తల్లి ప్రేమ. పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తుందండి తల్లి, ఎటువంటి ప్రేమ చూపిస్తుందండి తల్లి. తన సర్వస్వం అని అనుకుంటుందండి. ఎంతో ప్రేమించిన తన భర్తను కూడా అటువంటి స్థానం ఇవ్వదు. ఆ పిల్లలకి రెండో స్థానం ఇస్తుంది. అది అటువంటిదండి తల్లి ప్రేమ. ఆ ప్రేమలో పెరిగాం మేమంతా కూడా, దాంట్లో పెరిగాం. అందుకోసం ఈ ప్రేమ అనేది దేవుడు మానవ హృదయంలోనికి ఎలా కుమరించాడంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ విలువలు మానవ హృదయంలోకి వచ్చేసినాయండి. ఈ ప్రేమ అనే ఆ బంధంలో నుంచి, క్రీస్తు బంధంలో నుంచి, తల్లిదండ్రుల యొక్క ప్రేమలోనికి, హస్బెండ్ అనే ప్రేమలోనికి, భార్య అనే ప్రేమలోనికి, పిల్లలు అనే ప్రేమలోనికి, సహోదరుల ప్రేమలోనికి ఇవి కుమ్మరించబడ్డాయి. ఇది పొల్యూట్ అయిపోయిందా? ఈ పొల్యూట్ అంటే ఈ హృదయంలో పాడైపోయిందా? క్రీస్తు ప్రేమలో నువ్వు వెనక పడిపోయావు అన్నమాట లెక్క. ఇది పొల్యూట్ అయిపోయిందా? ఒకవేళ హస్బెండ్ తో గొడవ వచ్చిందనుకోండి, ఏదో వస్తే మనస్వర్గం వస్తే రాకుండా ఉండవు. ఆ రాత్రి ఏడ్చేదాన్ని ప్రభు దగ్గర. ఎలా ఏడ్చేదానంటే, ఏదైనా గొడవ వస్తే ఒక గంటకినండి మామూలు అయిపోయేదాన్ని. అన్నీ మర్చిపోయేదాన్ని, ఒక క్షణాలు మర్చిపోయేదాన్ని. మామూలుగా మాట్లాడిస్తుందానండి. అసలు ద్వేషం అనేది నా హృదయంలో ఉండేది కాదండి. చెప్తున్నాను నేను. నీ మొదటి ప్రేమ నువ్వు విడిచిపెట్టేసావు అంటున్నాడు ప్రభు. నువ్వు విడిచిపెట్టేసావు నీ మొదటి ప్రేమని. దీపస్తంభంలో నుంచి నీ దీపాన్ని తీసి అవతల పడేస్తాను అన్నాడు దేవుడు. నువ్వు ప్రకాశించకపోతే, నీ మొదటి ప్రేమలో నువ్వు ప్రకాశించకపోతే సేవ పరిచర్య కూలిపోద్ది అని చెప్తున్నాడు ప్రభు అక్కడ. అది నమ్మడ ఆయన చెప్పడే ఇది చెప్తున్నప్పుడు నేను. నీ మొట్టమొదటి ప్రేమ విడిచిపెట్టేసావు. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమతో నువ్వు ఉన్నావు దేవుని పట్ల. ఆ ప్రేమ ఎటువంటిది? నీ కళ్ళు మూస్తే కనపడాలి, కళ్ళు తెరిస్తే కనపడాలి, నువ్వు నిద్రపోతే కనపడాలి. నువ్వు నిద్రపోతుంటే నీ కళ్ళు దారులే కారాలి నీ మనసు మీద. ప్రేమలో అటువంటి రహస్యం దాచబడి ఉందండి దేవుని ప్రేమలో. అది ఆత్మఫలం అండి. అది ఆత్మఫలం. ప్రభు ఎరిగినట్లు గుర్తేంటంటే, ఈ ఆత్మ యొక్క ఫలం నీ అంతరాత్మలో ఫలించగలిగితేనే క్రీస్తులో ఫలవరితమైన జీవితాన్ని జీవిస్తావు, లేకపోతే నువ్వు జీవించలేవు అనే సత్యం అనేది చూపించబడతా ఉంది. తర్వాత దేవుని గ్రంథంలో ఏంటంటే, అది ఆ ప్రేమ ఫలం ఏంటంటే, అది దేనికి కనెక్ట్ చేయబడిందంటే, బైబిల్ గ్రంథాన్ని కనెక్ట్ చేయబడింది. పరలోకం యొక్క మన్నా ఎంత మాధుర్యమైందో కనెక్ట్ చేయబడింది. పరలోకంలో జీవవృక్ష ఫలం ఎంత మాధుర్యమైందో కనెక్ట్ చేయబడింది. నీ ఆత్మ ఎంత మధురమైనటువంటి మార్గాలు నడుస్తుందో అది నీకు అర్థం అవుతుంది. ఎంతసేపు శ్రమలే కాదు, ఎంతసేపు శ్రమల్లోనే చావమన్నాడు దేవుడు, శ్రమల్లో చచ్చిపోమన్నాడు దేవుడు. దానిలో నుంచి బయటికి తీసుకొస్తాడు. చాలాసార్లు అనుకుంటాం మనం, ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయి అనుకుంటాం. శ్రమల్లో ఆత్మని చిలకరిస్తాడండి. ఆ ప్రేమ కణాలతో, ఆత్మలో ఆ ప్రేమ ఫలాలతో ఆత్మని చిలకరిస్తాడండి దేవుడు. ప్రేమ మాధుర్యంతో ఆత్మను కుమ్మరిస్తాడండి. ఆ ప్రేమ మాధుర్యాన్ని ఇప్పి చూపించడానికి తన విందుశాలకు తీసుకెళ్తాడండి. పరమగీత 2వ అధ్యాయం రాయబడింది. ఆయన నన్ను తన విందుశాలలో ఆ ప్రేమనంతా కప్పుతాడండి హృదయంలో. ధ్వజస్తంభాలు ఇస్తాడు నాకు చాలకపోతే ఆయన. నీ ఆత్మకి ఆ ప్రేమకి మధ్యలో ఆ ప్రేమ ధ్వజస్తంభాలు ఆత్మ కట్టబడతాయండి. ఆత్మ కట్టబడినప్పుడు ఆ ధ్వజస్తంభాల్లో ఎక్కుకుంటూ వెళ్తావండి. నువ్వు ఎలా ఎక్కుకుంటావంటే, సంగీత ధ్వనులు చేస్తూ ఎక్కుతావండి. నీ రాగం సరైనదా కాదు, నువ్వు బాగా పాడుతున్నావా అని కాదు,
నువ్వేదో పెద్ద గొప్పదానం అని కాదు. అక్కడ ప్రభు ప్రేమలో బయటికి వచ్చినటువంటి ఆ పాటలో సంగీత ధ్వనులే, ఆ ధ్వజస్తంభాలే పైకి నిలబడతాయండి. ఆ ప్రేమను చూపించుకుంటూ క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి గ్రహించుకుని క్రీస్తుల ఐక్యత చెందుద్దండి. చెందినప్పుడు పరమగీత 2వ అధ్యాయం ఆఖరి భాగంలో నా ప్రభువా అని పిలుస్తుంది. దాంట్లో నువ్వు నా ప్రియుడవు, నేను నీ దాన్ని అంటే, ప్రభువా ఈ పరిస్థితులన్నీ ఇన్ని ఉన్నా సరే, ఇన్ని క్లిష్టమైన పరిస్థితులు నా చుట్టూ ఉన్నా సరే ప్రభువా, ఇన్ని ఇరుకులు నా చుట్టూ ఉన్నా సరే, నన్ను తిట్టినా సరే ప్రభువా, నన్ను దూషించినా సరే, నా సేవను అవమానపరిచినా సరే, ఏమైనా సరే ప్రభువా, నువ్వు నావాడు ప్రభువా, నువ్వు నేను నీ దాన్ని ప్రభువా. దాని మీదే ఆ ప్రేమ యొక్క ఫలం మీదే ఆత్మ కట్టబడుతుందండి. అది నీ హృదయం లేకపోతే సేవ 1000 మంది సేవ చేయొచ్చు, కానీ దాంట్లో 3-4 నిలబడతారండి. 3-4 నిలబడతారు. 10,000 మందిలో తన ప్రియురాలని చూసుకున్నాడండి. 10,000 మందిలో చూశాడండి. 10,000 మంది పురుషుల్లో సంఘం క్రీస్తుని చూసిందండి. అడవి చెట్లలో జలద వృక్షాన్ని చూసిందండి. ఫలం ఇచ్చే చెట్లను చూసిందండి. సింధూర వృక్షంలో పరిశుద్ధుని యొక్క స్వరం అబ్రహాం విన్నాడండి. అర్థం చేసుకోండి. ఒక్కొక్క మాట చెప్తున్నా. ఒక్కొక్క మాటకి ఎంత లోతైన భావాలను చూసుకోండి. ఈ లోకం యొక్క అడవి లోకంలో, ఈ లోకం యొక్క శ్రమానుభవంలో, వీటన్నిటిలో క్రీస్తుని చూస్తున్నావా నువ్వు? క్రీస్తుని చూడగలుగుతుంటున్నావా? నాకు సమయం లేదండి, కుదరదండి. సమయం లేదంటే నాకు సమయం లేదంటే కుదరదు. రాత్రి సమయం, నీకు సమయం లేదంటే ఆ సమయం లాగేసుకుంటాడండి. చాలాసార్లు రాత్రులు దేవుడు సమయం లేదంటే రాత్రులు లాగేసుకుంటాడు సమయాన్ని. ప్రభా ఈ రాత్రి కనుక నేను పడుకోపోతే నేను పొద్దున్నే పరిచయం చేయలేను ప్రభా అనుకున్న రోజులు ఉన్నాయండి. ప్రభా ఈ రాత్రి నేను నిద్రపోకపోతే ప్రభా నీ పొద్దున్న అసలు నేను నీ పరిచయం నిలబడలేను ప్రభా అనుకున్న గడియలు ఉంటాయండి విశ్వాసంలో. అటువంటి గడియలు ఉంటాయి. అటువంటి ఈ ప్రేమ మానవ జీవితంలో ఈ శ్రమని మర్చిపెట్టేట్టు చేస్తుంది. ఈ శ్రమని మర్చిపోద్దండి, చేస్తుంది. అతీతమైన ప్రేమ అన్నది రెక్కలు కప్పుద్దండి ఆత్మకి. నిగనిగలాడుకుంటా ప్రకాశించే ఆ రెక్కలు, పరిశుద్ధుని రెక్కలు, పరిశుద్ధాత్మ యొక్క రెక్కలు, ఆ రెక్కలు ఆత్మను కప్పుద్దండి మన శ్రమలో. నేను ఎందుకంటే ఇంకేం చెప్పలేను. నేను పడిన శ్రమలో అదన్నీ చెప్పలేను కాబట్టి ఆ శ్రమలో అసలు ఆదరణ అనేది ఒక ప్రభు దగ్గర నుంచి వచ్చిందండి. ఆదరణ అనేది ఒక ప్రభు దగ్గర నుంచి వచ్చింది. ఈ లోకంలో ప్రియులు ఆదరించవచ్చు, కానీ ప్రభు దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదరణ అది మామూలు ఆదరణ కాదండి. అది అటువంటి ఆదరణ. కంట్రోల్ చేసాడు కుటుంబాన్ని ఆయన చేతుల్లో లాగేసుకున్నాడు. ఆయన యజమానుడే నిలబెట్టాడండి కుటుంబానికి. ఆయన సింహాసనం కుటుంబం నిలబెట్టాడండి. నేను అనుమతిస్తాయిందండి అది ఆ సంగతి. ఆయన సింహాసనాన్ని కుటుంబంలో నిలబెట్టాడు ప్రభు. ఆయన స్వాధీనం, ఆయన హస్తగతాల్లో కుటుంబాన్ని, పిల్లల్ని లాగేశాడు, దగ్గరికి తగ్గిశాడు. ఎందుకంటే ఆయన యజమానుడు. ఆయన ప్రభా చాలాసార్లు అడిగిన ప్రభా ఈ వివాహం నా ఇష్టానుసారంగా జరిగింది కాదుగా, పెద్దలు నిర్ణయించారు ప్రభా, నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకున్నావు కదా ప్రభా, నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకున్నావు. ఆయన ఎవరో నాకు తెలియదు ప్రభా, నువ్వు వివాహం చేసావు శ్రమల్లో ప్రభా. నువ్వు ఈ పరిస్థితుల నుంచి ఎలా దాటుతాను ప్రభా, నేను నా జీవితం ఎలా దాటపడుతుంది వీటన్నిటి నుంచి ఎన్నోసార్లు ప్రభుని అడిగేదండి. ప్రభా ఈ కుటుంబ పరిస్థితుల్లో నువ్వు కనుక స్వాధీనం చేసుకోకపోతే నా జీవితం ఎలా గడుస్తుంది ప్రభా, ఎన్నోసార్లు ప్రశ్నించేదాన్ని. నేను ప్రశ్నించే కొలది ప్రభు యొక్క జవాబు ఏంటంటే, ఆయన శక్తి అపరిమితమైన అమహత్యమట్టిదో, మీరు విశ్వసించే ఆ శక్తి అపరిమితమైన అమహత్యమట్టిదో అన్నాడు ప్రభు. ఆ మాట కొన్ని లెక్కలేని సార్లు చదివానండి. ఆ మాట లెక్కలేని సార్లు చదివానండి. ఆ మాటని లెక్కలేని ఉపదేశాలు చేశాను దాంట్లో. ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాల్లో ఆత్మ ఏకమైనప్పుడు, ఎన్నో సత్యాలు ఆత్మ బయలుపరిచినప్పుడు ఆత్మ ఎంతో ఆనందించడం మొదలుపెట్టిందండి. ఆత్మ ఫలాలు విస్తరించడం మొదలుపెట్టి ఆత్మ ఫలాలు కాయటం మొదలుపెట్టింది. ఆత్మ ఫలాల్లో ఆ ఉన్నతమైన మార్గాలు తెరవబట్టడం ప్రారంభించింది. అంత గొప్ప స్థానాన్ని ప్రభు ఆయన పరిశుద్ధులు ఫలించడానికి మార్గం తెరిచాడండి. ఫలభరితమైన జీవితాన్ని పరిశుద్ధులు జీవించడానికి ప్రభు మార్గం తెరిచాడండి. ఈ ఫలం ఫలించే కొద్దికి ఐశ్వర్యం ఎక్కువైపోయిందండి. ప్రభు ఫలం ఫలించే కొద్ది ఐశ్వర్యం అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఎటువంటి ఐశ్వర్యం ఉందంటే మామూలు ఐశ్వర్యం కాదండి. బైబిల్ గ్రంథంలో ఉంది మామూలు ఐశ్వర్యం కాదు. అనుకుంటూ ఈ భూగోళం పనికిరాని భూగోళం ఒక చిన్న తునకైతే పరలోక మార్గాల్లో నుంచి వచ్చిన రేఖ, పరిశుద్ధుని రేఖ, ఆయన ఒక తారగా, నక్షత్రంగా తారగా ప్రభు, ఆయన యూదాగోత్ర సింహంగా ప్రభు, ఆయన పరిశుద్ధుడు, లేఖనాల నుంచి పుట్టి ఆయన లేఖనాల నుంచి ప్రత్యక్షమై ఆయన ఈ అంధకారమైన ఈ భూలోకాన్ని ప్రభు తన రక్తం చేత ప్రక్షాళన చేశాడండి. అది క్రిస్మస్ అంటే అది తన ఈ అంధకారమైన లోకాన్ని తన రక్తం చేత ప్రక్షాళన చేశాడంటే
తన రక్తం చేత పవిత్రపరిచాడండి. ఆదికాండం వెలుగు ఎలా ప్రక్షాళన చేసిందో చీకటిని, ఆ నిజమైన వెలుగు లోపలికి వచ్చి ఈ భూగోళాన్ని తన రక్తం చేత ప్రక్షాళన చేసినప్పుడు ఆత్మ కందిందండి. ఆ విలువ అనేది ఏంటో ఆత్మ కందిందండి, అది చెప్తాను దాంట్లో. తర్వాత ఈ ప్రేమ ఫలం ఇప్పుడు చూస్తే కనుక ఈ ప్రేమ ఫలం ఫలించే కొలది దానిలో ఎన్నో మార్గాలు తెరవబడ్డాయి. ఈ ప్రేమ అనేది బైబిల్లో ఎన్నో రిఫరెన్స్ ని కనెక్ట్ చేసింది. కనెక్ట్ అంటే ఒక్కొక్క రిఫరెన్స్ ని కనెక్ట్ చేసింది, అంటే అతికింపజేసింది. అది కొలస్సీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 2వ వచనంలో మీరు ప్రేమైంది అతుకుబడి క్రీస్తు యేసునందు చదువుతుంది. మీరు ప్రేమైంది అతుకుబడి సకలైశ్వర్యం కలిగిన వారే. ఈ ప్రేమలో ఒక వ్యక్తి అతుకుపట్టడం చేతని సకలైశ్వర్యం అంటే సంపూర్ణమైన ఐశ్వర్యం ఉంది. దాంట్లో పరిపూర్ణమైన ఐశ్వర్యం ఉంది. ఒకసారి చదువుతాను, ఎందుకంటే తప్పు వస్తుంది దాంట్లో వర్డింగ్. అది ఇది కొలస్సీ రాసిన పత్రికలో 2వ అధ్యాయము, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను నేను. 2వ అధ్యాయం 2వ వచనంలో మీరు ప్రేమయందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలేశ్వరం కలిగిన వారే, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే మీరు ఆదరణ పొందాలి. ఈ ప్రేమలో అతుకుపడటం వల్ల దేవుని యొక్క రహస్యం ఏంటంటే క్రీస్తు యొక్క రహస్యం ఏంటంటే సంఘం. వీటి మధ్య ఈ ప్రేమ అల్లాడిందండి. పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నాను అనుకున్నా, అవి చిన్న చిన్న విషయాల్లో నుంచి పెద్ద పెద్ద విషయాల్లోకి వెళ్తున్నా. దేవుని మర్మమైన క్రీస్తు మర్మమైనటువంటి సంఘం, ఈ రెండింటి మధ్య ఈ పరిశుద్ధుని యొక్క ప్రేమ అల్లాడిందండి. ఎందుకంటే క్రీస్తులో ఉన్న ఫలం సంఘానికి ఇవ్వాలనుకుంది, తర్వాత సంఘంలో క్రీస్తు ఫలం చూడాలనుకుంది. ఇది ప్రేమ ఫలం అంటే. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుల్లో క్రీస్తులో ఉన్న ఫలాన్ని తన సంఘానికి ఇవ్వాలని ఆశించాడు. ఈ సంఘం క్రీస్తు ప్రేమలోనికి, దేవుని యొక్క శక్తిలోనికి చొచ్చుకుపోతుంది. ఎలా చొచ్చుకుపోతుందంటే నీకు తెలియకుండానే, నాకు తెలియకుండా నీ ఫలం ఫలిస్తుంది. ఇదని తెలియదు మనకి, తెలియకుండానే విపరీతమైన ఫలాలు ఫలిస్తుంది. ఈ ఫలించినప్పుడు ఈ ఫలం గృహాల్లో ఉండవు. ఇంకా ఫలాలు నేను ద్వేషించే వాళ్ళు ఉన్నా, నేను అసహించుకునే వాళ్ళు ఉన్నా, నేను తృణీకరించే వాళ్ళు ఉన్నా, ఈ ఫలాలు గోడలు దాటి దేశాలు వెళ్ళిపోతాయండి. ఉండవు, ఎట్టి పరిస్థితులు ఉండవు. ఆ మాధుర్యం ఉండదు, ఒరిజినాలిటీ ఉండదు, డూప్లికేట్ ఉండిపోద్ది. డూప్లికేట్ ఎవరిని సంతోష పెట్టదు. డూప్లికేట్ అంటే ఒరిజినాలిటీ లేనిది, అంతే కదా, స్వాభావికం కానిది. అది ఎవరికి సంతోషాన్ని కలుగజేయదు. ఒరిజినాలిటీ, క్రీస్తునందు ఒరిజినాలిటీలో ఒక వ్యక్తి పరిశుద్ధ ఫలాన్ని ఫలిస్తాడు. రెండవదిగా ప్రేమ ఫలాన్ని ఫలిస్తాడు. చాలా ఉన్నాయి దాంట్లో కదా అని చెప్పడానికి కుదరదు. కాబట్టి ఈ ప్రేమ ఫలాన్ని ఫలించినప్పుడు ఈ వర్డింగ్స్ కనెక్ట్ చేస్తుంది. బైబిల్ గ్రంథాన్ని నీ ఆత్మ కనెక్ట్ చేస్తుంది. కొన్ని సార్లు మన మీద ఎన్నో చేస్తాయనండి. ఊరుకుని మన అంతరాత్మని పాడు చేయడానికి, మన అంతరాత్మని నాశనం చేయడానికి, పరిశుద్ధమైన స్థానాన్ని లేకపోతే విలువైన దేవుని స్థానాన్ని పాడు చేయడానికి ఎటువంటి మన మీదకి వస్తాయంటే సహించుకోలేము. కొన్నిసార్లు సహించుకోలేమండి. ఒక్క మాట అనకుండా ఉండలేము. ఒకసారి ఏం తిట్టవసలా, ఏమనవసలా, ఒక్క మాట అన్నా సరే మన ఆత్మీయ జీవితం దాంట్లో పతనావస్థలోకి వెళ్ళిపోతుంది. ఆత్మీయ జీవితం అలా అని మనం పరిశుద్ధులేమీ కాదు. అంత అనకపోయినా సరే మనమే అతి పరిశుద్ధమేమి కాదు. ఈ పరిశుద్ధ కణాలు ఆత్మకు అందించబడతాయి క్షణానికి. మనం ఎప్పుడు తప్పిపోతున్నామో, ఎప్పుడు దిగజారిపోతున్నామో, పరిశుద్ధ ప్రేమ ఆత్మలో ఇలా విరజింపబడుతుందండి. ఇలా ఆ కణాలు ఆత్మ కొట్టుకుంటుంది. ఆత్మ కొట్టుకుంటుంది నా పరిశుద్ధమైన కణాలు అనమాట. అంతా తర్వాత ఈ ప్రేమ ఫలం అనేది ఫలంలో ఎన్నో మార్గాలు తెరవబడ్డాయి అని చెప్పాను. ఎన్నో మార్గాలు అంటే దేవుని శక్తిలోనికి మార్గాలు తెరవబడ్డాయి, కల్వరిలోకి మార్గాలు తెరవబడ్డాయి, పరలోక నిధుల్లోకి మార్గాలు తెరవబడ్డాయి. ఈ బైబిల్ గ్రంథంలో చరిత్రాత్మకంగా అనే సత్యంలోనికి ద్వారం తెరవబడింది. ఈ బైబిల్ గ్రంథం యొక్క ఈ మాధుర్యం అంటే ఎప్పుడు మాధుర్యమని చెప్తున్నాను అనుకోవద్దు, శ్రమ కూడా ఉందండి. ఈ మాధుర్యం వెనక శ్రమ కూడా ఉంది. శ్రమ కూడా భరించాలి చాలాసార్లు. శ్రమను భరిస్తా ఉంది చాలాసార్లు. ఎటువంటి శ్రమలోకి వెళ్ళిపోతావు అంటే చాలాసార్లు ఈ శ్రమ నుంచి నువ్వు నన్ను తప్పిస్తావా అనుకునే హృదయం ఎంత నిరాశతో వెళ్ళిపోద్దంటే, ప్రభా ఈ శ్రమ నుంచి నా హృదయాన్ని తప్పిస్తావా, ఈ శ్రమ నుంచి నా హృదయాన్ని విడిపిస్తావా ప్రభా. నిరాశ అండి, ప్రీతమైన నిరాశ. ఈ ప్రీతమైన నిరాశలో ఆ వ్యక్తికి అతి ధైర్యం వస్తుంది. కొన్నిసార్లు చాలా ధైర్యం వచ్చేస్తుంది. కొన్నిసార్లు
ఆ ప్రభు ఎలా తప్పిస్తాడో ఆయనకే తెలుస్తుంది, ఎవరికి కూడా తెలియదు. సేవ అనేది రాజమార్గాలు కాదండి, రాజమార్గాలు నడవడం కాదండి. సేవ అనేది రాజమార్గాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మహిమను అందించాలండి. సేవ అనేది మాధుర్యమే కాదండి, శిలువ యొక్క మాధుర్యాన్ని లోకానికి, సంఘానికి అందించాలండి మాధుర్యం అనేది. తర్వాత ప్రేమ ఫలం మాత్రమే కాదండి, ఫలించడం మాత్రమే కాదండి, మీ ఫలాలు ఇతరులకు తినిపించాలండి, సంఘానికి తినిపించాలి సేవకులు. నువ్వు ఫలించకపోతే సంఘం ఏం తింటదండి? సంఘం ఏం తినలేదు. ఆ ప్రేమ, ఈ మాటల్లో ప్రేమ ఫలం దొరకకపోతే సంఘం ఏం తిని తృప్తి చెందుతుందండి? ఏం తిని సంఘం తృప్తి చెందుతుందో? ఉట్టికి వెళ్ళిపోద్దు బయటికి. ప్రేమ లేని మాటలో అది ఎవరికి ఉపయోగపడదండి. ఫలం లేని జీవితం ఏ వ్యక్తికి కూడా ఉపయోగపడదండి. ఆత్మలో ఆ పరిపూర్ణమైన స్థాయిని ఇచ్చిందండి ప్రేమ, సంపూర్ణమైన స్థాయిని ఇచ్చిందండి. రావిడండి కొలసి రాసిన పత్రికలో సర్వ సంపూర్ణత ఆయన నివసించవల్లని శిలువ రక్తం చేత సంధి చేసి ఆ ఫలం ఆ సంపూర్ణతలో నుంచి ఆత్మకు అందించిందండి. శిలువ యొక్క సంపూర్ణతలో నుంచి కొలసి రాసిన 2వ అధ్యాయంలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరకంగా క్రీస్తులను నివసించున్నదని రాయబడిందండి. సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరకంగా క్రీస్తుని విరిగితే దైవ స్వరూపైన క్రీస్తుని ఎరుగుతామండి. శరీరకంగా క్రీస్తు దైవికమైన యేసుని నువ్వు ఎరియకులది ఆత్మ దైవికమైన ఫలాలు ఫలిస్తుందండి. అది 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 అదేంటి జీవవృక్ష ఫలాలను ఆత్మ వచ్చే కొలది ఫలాలు ఫలించే కొలది ఆ జీవమాధుర్యాన్ని ఆత్మకు అందిస్తుందండి. ఆ జీవమాధుర్యాన్ని ఎవరికి ఇస్తావో వాళ్ళు బ్రతుకుతారండి. ఆత్మలో బతుకుతారంటే పాపంతో బ్రతికే వాళ్ళు, పాపంతో జీవించే వాళ్ళ మీద ఇది ఒక స్పార్క్ లా పుట్టుందండి. ఒక స్పార్క్ అంటే ఎటువంటి స్పార్క్స్ ఉన్నాయంటే ఈ ప్రేమలో, ఈ కణాలండి, అగ్ని కణాలు ఉన్నాయండి ప్రేమలో. క్రీస్తు యొక్క అగ్ని ఈ ప్రేమ చుట్టేసుకుందండి. క్రీస్తు యొక్క మహిమని ఈ ప్రేమ చుట్టేసుకుంది. ఆ మహిమాయుక్తమైన ప్రేమని కలవరి ప్రేమ చుట్టుకుందండి. అది ఒక తెర. అంటే ఆ మహిమాయుక్త తెరని మానవుడు చూడలేడండి. అందుకోసం కలవరి రక్తం ఆ తెర క్రీస్తు యొక్క కలవరి ప్రేమను ఎందుకు చుట్టుకుందంటే అదేంటి కారణం ఏంటంటే అంత డైరెక్ట్ గా ప్రభు ఈ లోకంలోకి వస్తే, నేరుగా వస్తే ఏ మానవుడు కూడా బతకలేడండి. అందుకోసం సినాయి కొండ మీద ప్రభువుని చూసినప్పుడు మోషే అవి చాలా సార్లు చెప్పారు. చాలా మెసేజ్లు వచ్చినాయి, దాంట్లో యూట్యూబ్ లో ఉన్నాయి. అసలు ఒకదానికి సంబంధం లేని మెసేజ్ వచ్చినాయి. దాంట్లో 34 అధ్యాయాలకు వచ్చేప్పటికి ఎలా ఏడుస్తాడంటే, సాగిలు పడి ఎలా ఏడుస్తాడంటేనండి, నేల ముట్టుకు సాష్టాంగ పడి అంటాడు, ప్రభువా విస్తారమైన కృపా సత్యము గల దేవుడే యెహోవా అని ప్రభు ప్రకటిస్తుంటున్నప్పుడు దాంట్లో ఆ మహిమాయుక్తమైన గుణాలన్నీ తన సాగిలపడే అనుభవంలో తన చుట్టుకుపోయినాయండి. వర్షించే మహిమాయుక్తమైన గుణాలు ప్రకాశించేయండి. నువ్వు సాగిలపడకపోతే, తగ్గించుకోకపోతే, ర్యాష్గా మాట్లాడితే, ఒక మానవ ర్యాష్గా మాట్లాడచ్చు ఒకసారి, కానీ అంతకంటే పరిశుద్ధులైన ప్రభు యొక్క శక్తి ఆ యొక్క ర్యాష్గా మాట్లాడే జీవిత విధానాన్ని ఎలా కొట్టివేస్తుందంటేనండి, అది కొట్టివేసేస్తుందండి. అది ఒక మాట మాట్లాడేవంటే నువ్వు ఎవరు కూర్చైనా సరే, ఒక పరుషంగా నువ్వు మాట్లాడేవంటే, నువ్వు సేవా జీవితంలో ఎవరైనా తృణీకరించావంటే నువ్వు నీ సేవా జీవితంలో నువ్వు ఏ ఫలం కూడా పొందుకోలేవు. తెలియజేస్తారు నాకు తెలియదు. అటు ఉన్నతమైన ఫలాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నప్పుడు ఆ ఉన్నతమైన మార్గాల్లో కనుక నువ్వు నిలవలేకపోతే ఆ ఉన్నతమైన మార్గాల్లో ఉన్న దర్శనం మీ ఆత్మకు అందదు, నాకు అందదు, ఎవరికి కూడా అందదు. అటువంటిది ఈ పరిశుద్ధమైన తెరలు అనేవి ఆ మహిమాయుక్తమైన మార్గాల్లో నుంచి వచ్చినటువంటి ఆ మార్గాలు, ఆ తెరలో ఈ శిలువ యొక్క శక్తులు దాచిపడి ఉన్నాయండి. అందుకోసం ఆయన రక్తం యొక్క మార్గం ఏం చేసిందంటే ఈ మహిమని ఇప్పి చూపించట్లేదు. కలవరిలో ఎవరికి ఇప్పి చూపించిందంటే ఆ కలవరి రక్తాన్ని తాగిన హృదయానికి ఇప్పి చూపించిందండి. ఆ తాకని హృదయానికి ఇప్పి చూపించలేదు. ఇప్పుడు ఎంతో మందిని చూస్తున్న సేవకుల్ని విమర్శించడం కాదు, ఇది రియాలిటీ చెప్పాలి కాబట్టి సేవకులు ఏంటని చెప్తున్నా. విమర్శించడం నా అంత ఇష్టపడను. ఎందుకంటే అది నేను దేవుడు విమర్శించేవాడు, దేవుడు నేను కాదు విమర్శించేవాడు. బోధిస్తారండి, ఏం బోధిస్తారో తెలియదు, అర్థం అవుతుంది ఏంటో, ఏం బోధిస్తారో తెలియదండి, దేని గురించి చెప్తారో తెలియదండి. టపా మాట్లాడతారు. ఒక్క మాట తలకాయకి ఎక్కదు. కారణం ఏంటి? ఎందుకు కారణం? ఆ ప్రేమలో ఉన్న శక్తి, విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ, ఆ యొక్క దైవికమైన శక్తి ఒక యంత్రం రొటేట్ అవుతుంటే ఉంటే దాంట్లో పవర్ వస్తుందండి బయటికి. ఆ శక్తి అక్కడ ఉత్పన్నం కావటం, అంటే ఆ శక్తి అక్కడ బయలుపరచబట్టం లేదు. మహిమాశక్తి అని చెప్పబడింది కొలస్సీ రాసిన పత్రిక. ఆ శక్తి సేవా జీవితంలో ఉత్పన్నం అంటే అది రొటేట్ కావటం లేదు బయటికి, అది తిరపబట్టం లేదు. ఆ మిషన్ ఏంటంటే అంత ఉన్నతమైన శక్తిలో నుంచి ఆ జ్వాలలు పైకి రావటం లేదండి. అవి రాకపోతే ఎవరికి ఆకర్షించబడుతుంది? ఎవరికి ఆకర్షించబడదు? తృణీకరించేస్తారు. ఏం చెప్తున్నారండి ఈ క్రైస్తవులు, ఏం చెప్తున్నారండి ఈ బోధ అనుకున్న వాళ్ళ మాటల్లో నా చెవులారు విన్నానండి. నేను నా చెవులారు విన్నాను. వాట్సాప్ తెరిచి చూస్తే
హిందువులు విమర్శిస్తారండి. ఎలా విమర్శిస్తారంటే చాలా భయంకరంగా విమర్శిస్తారండి క్రైస్తవుల్ని. వాళ్ళు ఫోటోలు వేసి పెట్టేస్తున్నారు దాంట్లో. వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా డాన్స్ చేస్తున్నారు, వాళ్ళు ఇలా డాన్స్. ఏంటంటే రాస్తాడు ఒక వాట్సాప్ లో, ఈ సేవకులు క్లబ్ డాన్సర్సా లేకపోతే ఏంటి పబ్ డాన్సర్స్ అని రాశాడండి దాంట్లో. ఏంటి అని చూసాను దాంట్లో. చూసా, బా ఏకి పడేసేసాడండి, ఏకి పడేసాడు దాంట్లో. అంతరాత్మలో పరిశుద్ధాత్మని యొక్క శక్తి క్రీస్తులో అంతర్యం గానం చేయటంలో, అంతర్యం స్తుతించడంలో, పరిశుద్ధిని కనపరచడంలో ఆ యొక్క స్థాయి ఆత్మ నింపబడినప్పుడు ఈ ప్రేమ యొక్క మార్గాలు పరలోకం యొక్క శక్తిలోనికి, మహిమా శక్తిలోనికి ప్రకాశించినప్పుడు అప్పుడు అర్థమవుతుంది అంతరాత్మ యొక్క దర్శనం ఏంటో. ఆ దర్శనాన్ని ఆత్మకు అందకపోతే ఏమని బోధిస్తాం? సంఘానికి ఏమని బోధిస్తాం? ఒకళ్ళు ఎవరైనా బాగా మాట్లాడుతుంటే మాట్లాడినెవరు, ఒకళ్ళు ఎవరైనా ప్రార్థనా పరులు అయితే వాళ్ళ దగ్గరికి రానివ్వరండి. వాళ్ళ మీద వాళ్ళని అవతల పడేస్తారండి. ఇప్పుడు అలా జరుగుతుంది. యథార్థమైన సేవకులు నేటి దినాలు కనపడటం లేదండి. అలా యథార్థమైన సేవకులు, పరిశుద్ధమైన సేవకులు నేటి దినాల్లో లేదని నేను అనలేను, ఉన్నారు, కాదంటూ లేదు. ఇప్పుడు సేవ నిర్జీవం అవుతుందంటే దానికి కారణాలు చెప్తున్నాను నేను అంతే. దానికి కారణం అటువంటివి ఈ లోకంలో జరుగుతున్నాయండి. లోకంలో కాదు, లోకంలో సంఘంలో జరుగుతున్నాయి. తర్వాత ఈ ప్రేమ ఫలం అనేది ఇంకా చెప్పేస్తాను. ఇంకొక 5 అంటే ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది. ఇంకా 10 నిమిషాలు చెప్పేస్తా. ఈ ప్రేమ ఫలం అనేది నీ ఆత్మ తెరవబడాలి. ఆత్మ తెరవబడాలి. పరిశుద్ధుని రక్తంలో నీ ఏకమయ్యే కొలది ఒక్కొక్క తెర విప్పబడుతుందని చెప్పాను. ఆ తెర ఏంటంటే ఏకత్వం. పరిశుద్ధుని తెరలో ఏకత్వం చెందడం అంటే అర్థం ఏంటంటే అది పరిశుద్ధమైన తెర. ఆ తెర రక్తపూరితమైంది. ఆ తెర రక్తంతో తడపడింది. ఆ శరీరం, ఆ శరీరాన్ని నువ్వు తాకావా? ఎన్నిసార్లు తాకారండి శరీరాన్ని? ఈ లోక పాపాన్ని భరించలేక, ఈ లోకంలో శ్రమను భరించలేక, ఈ లోకంలో ఉన్నటువంటి క్రియలను భరించలేక, శ్రమలు, కుటుంబంలో శ్రమలు అండి. ఎన్ని శ్రమలు వస్తాయంటే కుటుంబంలో. పిల్లల్ని యవనస్తులు పెంచి చూడండి, కుటుంబంలో యవనస్తులు పెంచి చూడండి. పెంచి చూస్తే వాళ్ళు ఏవి రాజమార్గాలు నడవరాళ్ళు. యవనస్తులు రాజమార్గాలు నడవరు. వాళ్ళ జీవితం మీద ఈ లోకం యొక్క ప్రభావం ఎంత ఉంటుందంటే అంత ఎక్కువ ఉంటుందండి లోకం యొక్క ప్రభావం. తల్లి కానీ తండ్రి కానీ, నేను ఎక్కువ తల్లి గురించి చెప్తున్నా, తండ్రి కనిపించకపోవచ్చు. తల్లి యొక్క వేదన ఎలా కనిపిస్తుందంటే, మోషే సాగిలిపడ్డాడండి. సాగిలిపడినప్పుడు అసలు అంతకుముందు చేసిన సేవ అంతా ఒకటి, అంతకుముందు ఇశ్రాయేలు నడిపించిన విధానం ఒకటి, ఈ మహిమాయుక్తమైన గుణాలు ప్రకాశిస్తూ తన చుట్టూ తిరుగుతున్నాయండి. యెహోవా దేవుడు తన మహిమను ఇప్పి చూపించాడు. బండ సందులో నుంచి ఇప్పి చూపించిన మహిమ క్రీస్తుని ఇప్పి చూపించాడు. ఆ క్రీస్తు నేనే అన్నాడు. కృపాసత్యాలు కలుసుకునే కృపాసత్యములు కలిగిన దేవుడైన యెహోవా అన్నాడు. నేనే ఆ బండ సందులో దాచిపడి నేనే. ఆ యేసు ఎవరంటే నేనే. యేసును చూపించమన్నాడు బండ సందుల్లో మహిమను. ఆ బండ సందులో యేసు చూపించాడు, మహిమను చూపించాడు. 34లో 34 వచ్చినలో ఆ కింద సాగిలిపడి ఏడుస్తాడండి సేవకుడు అనబడిన వాడు. అలా ఎన్నిసార్లు ఏడుస్తారో దేవుడు సేవకులు అన్నవారు. ఎన్నిసార్లు ఏడుస్తారండి సేవకులు అన్నారు. ఒక తల్లి కూడా ఎన్నిసార్లు ఏడుస్తుందండి అలాగా. తన పిల్లల కోసం ఏడ్చిన తల్లి తన సంఘం కోసం కూడా ఏడుస్తుందండి. తన పిల్లల కోసం ఏడ్చిన తల్లి తన సంఘం కోసం కూడా ఏడుస్తుంది. తన పిల్లల కోసం ఏడ్చిన సేవకుడు తన సంఘం కోసం కూడా ఏడుస్తాడండి. పాపం పటాపంచలు ఎగిరిపోద్ది వీటి మధ్యలో. పాపం పటాపంచలే కాలిపోద్ది వీటి మధ్యలో. ఇందుకు కారణం ఏంటంటే ఆ మార్గాలు నేను యవనస్తుల జీవితాల్లో పాపం మార్గాలు ప్రవేశించడానికి దుష్టుడు ఒగ్గుచుంటున్నప్పుడు అంటే ఆ బాణాలు వేస్తుంటున్నప్పుడు పిల్లల మీద ఈ తల్లి ఎన్నిసార్లు అడ్డు నిలబడుతుందండి. ఆ సమయంలో ఆ బాణాలు తనకు కూడా తగులుతాయండి. ఆ బాణాలు తనకు కూడా ఒకసారి తగలకుండా ఉండవు. ఒకసారి ఒక బాబు కాలు సరిగ్గా వెళ్ళటం లేదు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, కాలు సరిగ్గా వెళ్ళటం లేదండి. నా ఆత్మ తెలిసిపోతుంది. సరే మీ ఇద్దరం కలిసి కాలేజీకి వెళ్ళాం. తెల్లపడికి లెక్చర్ ఎదురొచ్చింది. అసలు ఎవరు నాకు తెలియదు, నాకు తెలియదు. ఏమండి మీ బాబు సరిగ్గా కాలేజీకి రావటం లేదు, దీంట్లో 2-3 రోజుల నుంచి కాలేజీ రావట్లేదు అనేప్పటికీ నా గుండె అసలు వేదన, అసలు క్రియేట్ చేస్తున్నా. అసలు ఆ మాట అనగానే అయ్యో ఇలా పెంచుతున్నా నేను వీళ్ళ కోసం. నా కన్నీటి ప్రార్థన అయిపోయింది, నా జీవితం ఏమైపోయింది ప్రభా, ఏంటి నా ప్రార్థన ఎట్టెళ్ళిపోయింది ప్రభా, నా ప్రార్థన ఎట్టెళ్ళిపోయింది ప్రభా అసలు అని అక్కడే చేస్తున్నాను. నేను ఇంటికి వచ్చాను, ఇద్దరం కలిసి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఇంత సైకిల్ చైర్ పెట్టారు కదా దాంట్లో, స్కూటర్లో నుంచి తీశారు బయటికి. ఏం జరుగుద్దో ఆ తతంగం నేను ఊహించలేకపోతుంటున్నాను. నేను అంతలో ఆ బాబు నేను బయట నుంచి లోపలికి వచ్చాడు.
ఏం మాట్లాడలేదండి. దాన్ని పెట్టి కొడుతుంటేనండి, కొట్టబోతున్నారు, దెబ్బ పడలేదు. ఎన్ని దెబ్బలు కొట్టలా. ఒక్క దెబ్బ కొట్టబోతుంటే నేను అడ్డుపడేపాటికి నా చెయ్యి పడిపోయిందండి దెబ్బ. నా చెయ్యి పడిపోయింది ఆ దెబ్బ. చెయ్యి ఈ మూల నుంచి ఆ మూలకు వసిపోయింది. ఆ యొక్క చేయి కింద ఒక్క దెబ్బతో చేయి కింద పడేశారు. ఆళ్ళు కొట్టలేదు. నేను ఏడుస్తుంటే ఎలా ఉంటదండి పరిస్థితి? వాడి జీవితంలో అదొక్కటే జరిగిందండి. ఒకటే జరిగింది. అటువంటి సిట్యుయేషన్. ఇలాగ తల్లులు ఎన్ని ఎదుర్కొంటారండి పిల్లల కోసం. మార్గాల్లో ఎలా నిలబడతారండి? ఎలా ఏడుస్తారు పిల్లల కోసం? తన జీవితంలో ఏమీ లేదనుకుంటారు ఇక. వారి మార్గాల్లో ఇక ఏమీ లేదనుకుంటారండి. తమ నడిచే మార్గాల్లో ప్రభు ఏమైపోయాడో అనుకుంటారండి. ఆయన ఎక్కడున్నాడో అనుకుంటారు. ఆయన ఎక్కడున్నాడు ఆయన? అనుకోని రోజులు లేవు నేను. ప్రభువా ఈ ప్రార్థనలు ఉట్టి ప్రార్థనలేనా? అనుకుంటా ఉన్నా సమయంలో. ఆ సమయంలో అనుకున్నప్పుడు ప్రభు తెరిచే మార్గాలు చూస్తే అతీతమైన మార్గాలన్నీ. ఆ పిల్లోడు కూడా డిగ్రీ పాస్ అయ్యాడు, ఎంబీఏ పాస్ అయ్యాడు, ఐఐటి పాస్ అయ్యాడు. మ్యారేజ్ అయింది అబ్బాయికి. ఎందుకంటే ఆ ప్రభు నీ కళ్ళలో నుంచి నీ కన్నీళ్లు ఎప్పటికీ వృధా పోవు అన్నమాట. ఇప్పుడు దుఃఖించున్నావు కానీ నువ్వు సంతోషిస్తావు, నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావు కానీ మరలో నువ్వు సంతోషిస్తావు అన్నాడు ప్రభు. అటువంటి మార్గాలన్నీ ఈ తల్లుల యొక్క సేవ కుటుంబాల్లో నిలబడింది, ఇటు సంఘాల్లో నిలబడిందండి. దేని బట్టి అంటే ప్రభు ప్రేమను బట్టి అండి. ఆ ప్రేమ ఫలాన్ని నువ్వు వరిస్తే తల్లిగా ఈ ప్రేమ నీ కుటుంబంలో నిలబడుతుంది, ఈ సంఘంలో నిలబడుతుందండి. తల్లులకి ఇచ్చినట్టు బాధ్యత, అంత బాధ్యత ఇచ్చాడండి. లేక సంఘాన్ని, కుటుంబం నరకం చేసేస్తుంది. స్త్రీ కొన్నిసార్లు నరకం చేసేస్తుందండి కుటుంబాన్ని. నరకం చేసేసి పిల్లలు పోనీ అటు పోనీ, లేదా ఇల్లిటి పోనీ, నా భర్త ఎటన్నా పోనీ అనుకుని జీవించే తల్లులు ఎంతో మంది ఉన్నారండి. కుటుంబాన్ని ముక్కలు చేసే తల్లులు ఉన్నారండి ఈ దినాల్లో. కుటుంబ వ్యవస్థ ముక్కలైపోతుంది తల్లుల వల్ల, భార్యల వల్ల. ఎందుకంటే వారి జీవితాలు సరిగ్గా లేక, క్రీస్తుని ఎరగవలసిన రీతిగా ఎరక్క, మాట చెప్పాలంటే క్రీస్తుని ఎరగవలసిన రీతిగా ఎరక్క, ఆ దైవత్వాన్ని తెలియక, క్రీస్తు రక్తంలో తన హృదయం పెట్టుకోక, ఆ మార్గాలు నిలబడలేక తల్లులు ప్రభు ఎరిగి ఉన్నామని చెప్పుకుని తల్లుల సంగతి చెప్తున్నాను. ఎరగని సంగతి వారి సంగతి కాదు. ఎరిగి ఉన్నామని చెప్పుకున్నట్టు తల్లులు, నమ్మకర్థమైన తల్లులు అనుకోండి. రియల్ గా దైవజనులు కాకపోవచ్చు వాళ్ళు. రియల్ గా దైవజనులు అయినటువంటి తల్లులు మాత్రం ఇలా చేయరండి. ఇలా చేయరు, నేను చెప్తున్నా, చేయరు. అలా చేయరండి తల్లులు. వాళ్ళ ముఖాలు చూడండి ఎలా ఉంటాయో, దైవజనుల యొక్క తల్లుల యొక్క ముఖాలు ఎలా ఉంటాయి. ఆ ప్రభు మీద ఆ నిరీక్షణ పెట్టుకునండి. ఆ ప్రభు మీద ఆ నిరీక్షణ పెట్టుకుని అపోస్తలుడైన పౌలు తిమోతిని అంటాడు, నీ అవయైన లోయలో నీ తల్లి యునీకులో ఉన్న విశ్వాసం అన్నాడు. అవయైన లోయి తల్లి అని యునీకే. వాళ్ళు నిరీక్షణ ఎట్లా పెట్టుకున్నారంటే దేవుల్లో పెట్టుకుని, క్రీస్తులో పెట్టుకున్నారు నిరీక్షణ. అవ్వ లోయి. ఆ తిమోతిలో విశ్వాసం ఎటువంటిదంటే అంటాడు, నీ కన్నీళ్ళని చూసి నేను దేవుని ఎంతగానో స్తుతి చెల్లిస్తున్నాను. నీ కన్నీళ్ళు ఏంటంటే అవ్వయ్య లోయలో ఉంది, నీ తల్లి యునీకేలో ఉంది. వాళ్ళు యూదా వంశానికి చెందిన స్త్రీలన్నీ. యునీకే భర్త గ్రీకు దేశస్థుడు, తను ఎన్ని శ్రమలు పొందిందో. వాళ్ళ నిరీక్షణ ఎట్లా దాచబడిందంటే బైబిల్ గ్రంథంలో బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుందంటే ఎటువంటి స్త్రీలు అయి ఉంటారండి, ఎటువంటి స్త్రీలు ఉంటారు. అటువంటి స్త్రీలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి, కాదంటల్లా ఎంతమంది ఉన్నారు. మన యొక్క మన వినికిడిలో అంటే మనకు తెలిసిన వాళ్ళల్లో ఎంతో మంది ఆ స్త్రీలు ఉన్నారు. అటువంటి పరిశుద్ధులైన స్త్రీలు, ఇటువంటి పరిశుద్ధమైన స్త్రీల ద్వారా సంఘం కట్టబడుతుందని సంగతే దాంట్లో ఉన్న పరిశుద్ధులకే తెలియదండి. అసలు తెలియదు. కారణం ఏంటో నాకు అర్థం కాదు. తెలియదండి వాళ్ళకి. ఎప్పటికప్పుడు అవాయిడ్ చేద్దామని చూస్తారు, ఎప్పటికప్పుడు వాళ్ళని త్రోసేద్దామని చూస్తారు, ఎప్పటికప్పుడు వాళ్ళని పడగొడదామని చూస్తారు. కారణం ఏంటంటే ఆ విలువ వారి స్థాయికి తెలియదని చెప్తున్నా. తెలిసి ఎవరు కూడా అలా చేయలేరు. అందుకోసం ఈ ఆత్మఫలం అనేది అంత ఉన్నతమైన మార్గాల్లో నిలబడిందండి. ఒక స్త్రీ ఫలించే ఆత్మఫలం అటు సంఘంలో నిలబడింది, ఇటు కుటుంబంలో నిలబడిందండి, బిడ్డల జీవితాల్లో నిలబడిందండి ఫలం. కఠినమైన బిడ్డల జీవితాల్లో, ఈ లోకంలో కాళ్ళు ఇస్తూ తిరుగుతున్న బిడ్డల జీవితాల్లో, ఈ లోకం నాదానికి బ్రతుకుతున్న బిడ్డల జీవితాల్లో వాళ్ళు వెనక్కి తిరిగి రావాల్సిందే ప్రభువులోకి. అది మన నిరీక్షణ. అదేనండి మన నిరీక్షణ, జ్ఞాపకం చేసుకోవాల్సిందే. తర్వాత ఆ ప్రేమ యొక్క రహస్యం ఏంటంటే, ఒక వ్యక్తి అది పారవస్యం అన్నాడండి. పారవస్యం అంటే దానికి ఇంకో వర్డ్ మరి నాకు తెలియదు. పారవస్యం అంటే చెప్పాను కదా నేను, ఎటు చూసినా ఆ గ్రంథంలో ఉన్న క్రీస్తే, ఎటు చూసినా ఆ గ్రంథంలో ఉన్న క్రీస్తే, నువ్వు ఎటు నడిచినా ఆ గ్రంథంలో ఉన్న క్రీస్తే, నువ్వు ఎటు తిరుగుతున్నా పడుకున్నా ఆ గ్రంథంలో ఉన్నట్టు క్రీస్తే, ఆ క్రీస్తు చెక్కడాలే. ఆ విధంగా నీ ఆత్మ పారవస్యం పొందుతున్నప్పుడు క్రీస్తు యొక్క శిలువలో ఆ చెక్కడాలన్నీ వేలు, లక్షల్లో, కోట్లు, ఎన్నో మిలియన్స్ ఆ చెక్కడాలంటే క్రీస్తుని చెక్కిన విధానం అంటది. క్రీస్తు తండ్రి అయిన దేవుడు క్రీస్తుని చెక్కిన విధానం, పొడిచిన విధానం.
ఆయన అగ్నికి ఆహుతైనటువంటి ఆ కణాలండి, ఆ అగ్నికి ఆహుతైనటువంటి ఆ కణాలు, ఆ అగ్ని కణాలండి, ఆ అగ్ని కణాలు ఎన్ని లక్షల కోట్లు మిలియన్స్ ఉన్నాయో అంత లేనటువంటి ఆ చక్రాలు ఆ శిలువలో దాచిపడి ఉన్నప్పుడు, నీ హృదయం వేదన పడుతున్నప్పుడు ఒక్కొక్క చక్రం మీదకి వెళ్ళిపోద్దని హృదయం, ఒక్కొక్క చక్రానికి తాకుద్దని నీ జీవిత కాలం అంతా కూడా వెళ్ళినా సరే ఆ శిలువకి శక్తులు ఆ వ్యక్తి పరిపూర్ణించబడలేరు. జనరేషన్స్ పరిపూర్ణించబడలే. 21 జనరేషన్స్, 22 జనరేషన్స్ పరిపూర్ణం చేయబడలేదు. కానీ అటువంటిదంటే ఆయన దైవత్వం, పరలోకం నుంచి దిగి వచ్చిన మహిమ స్వరూపం ఏంటంటే, అది నువ్వు వెళ్ళే కొలది ఆ మహిమ నీ ఆత్మ ప్రత్యక్షం అవుద్దని అనుకుంటాం. ప్రభువు నన్ను ఎందుకు ఇంత శ్రమ పెట్టాడు అనుకుంటాం. ఈ శ్రమ ఎందుకు పెట్టాడు నన్ను ప్రభువా? ఎందుకు బతికించావు నన్ను? ఎందుకు బతికించావు నన్ను? అనుకోని రోజులు ఇవ్వండి. అనుకోని రోజులు. ఎందుకు బతికించావు ప్రభువా నన్ను? అనుకోని రోజులు ఇవ్వండి. కొన్నిసార్లు తను చనిపోయిన తర్వాత ఎవరు చూడకుండా బాత్రూంలోకి వెళ్ళి ఆ తలకాయ గోడకేసి కొడుతున్న రోజులు ఉన్నాయండి. ఎందుకంటే ఈ పిల్లలు చూడకూడదు, ఇటు పిల్లల మీద ప్రేమ, వీళ్ళు చూడకూడదు, నేను వెద చెందకూడదు. ఎందుకు ప్రభావించావు ఈ లోకంలో? మరి వెంటనే ధైర్యం తెచ్చుకునేదాన్ని. ఎందుకంటే పిల్లలు, యవనస్తులైన పిల్లలు వాళ్ళు ఏమైపోతారో అనుకునేదానండి. ఆ శిలువ యొక్క కోణాల్లో నీ ఆత్మ వేదన పడుతుందండి. వెళ్ళి వేదన పడుతున్నప్పుడు ఆ మహిమ యొక్క ప్రకాశం నీ ఆత్మకు అర్థమవుతుందండి. ఒక దైవజనుడు తన కుటుంబం కోసం ఎంత వేదన పడతాడండి. తన భార్య కోసం ఎదురాడే, తన భార్య కోసం, కుటుంబంలో ఒక దైవజనురాలు ఎదురాడే తన భర్త కోసం ఎంత వేదన పడుతుందండి. ఎంత వేదన పడుతుంది. ఫలం, నీ యొక్క ఆత్మ యొక్క ఫలం అప్పుడు అర్థమవుతుంది ఏంటో. నీ ఆత్మ యొక్క ఫలం ఆ శ్రమలో నువ్వు ఫలిస్తుంటుంది. నీ హృదయం వేదన పడుతుంటున్నప్పుడు ఆత్మ ఎటువంటి ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తుందో, ఎటువంటి ఫలాల్ని తీసుకొస్తుందో ఆత్మ అప్పుడు అర్థమవుతుందండి. అప్పటి వరకు కూడా అర్థం కాదు. ఆత్మలను గురించి నేను ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి నేను ముగించేస్తాను. ఒక మాట చెప్పి ముగించేస్తాను. అది ఆయన ఆయన గుర్తు అంటాడు, విందుశాలకి తీసుకెళ్ళాడు ప్రభు నన్ను. అదేంటి పరమగీతాల్లో ఆయన గుర్తులుగా నా మీద ప్రేమని ఆయన ధ్వజంగా ఎత్తాడు. ధ్వజం కట్టాడండి నీ ఆత్మ జీవితానికి. ధ్వజాలు కట్టాడండి, బ్యానర్స్ కట్టాడు నీ ఆత్మ జీవితానికి. భూలోకం నుంచి పరలోకానికండి. ఆ విందుశాలకి, క్రీస్తు యొక్క విందుశాల నీ దేవుని గ్రంథంలోనే ఉందండి. క్రీస్తు యొక్క విందుశాల అది తినిపించాడు. ఆ మాధుర్యానండి ఇక్కడే తినిపించాడు ఆయన ఆ మాధుర్యాన్ని. ఆత్మలో బ్యానర్స్ అంటే ధ్వజాలు కట్టాడండి ఆత్మలో. ఆ శిలువ ధ్వజాల్లో నీకు ఇచ్చిన ధ్వజం శిలువలో మాధుర్యాన్ని గ్రోలుకున్నావు. ఆత్మ గ్రోలుకుంటుందండి. అది తాగుద్దండి ఆత్మ. అది తాగిపోతే మహిమా స్వరూపైన ప్రభువు నీ ఆత్మ ఎరగలేదు. ఇలాగా కొన్ని సంవత్సరాలకి ఆత్మ ఫలంలో మహిమాయుక్తమైన ఫలాలు అవి కాస్తాయండి. మహిమాయుక్తమైన ఫలాలు ఆత్మ కాస్తుంది, ఆత్మ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రభు ఈ వాక్యాన్ని దీవించగాక. ప్రార్థించండి. తండ్రి నీ స్తోత్రంలో నీ వందనంలో ప్రభు ఈ జీవంలో లేని వాక్యాన్ని తండ్రి మీరు ఇవ్వటానికి ద్వారం తెచ్చారు. రక్షకానికి స్తోత్రాలు తండ్రి. అనేకులను ఆశీర్వదించు ప్రభు, అనేకులను దీవించు తండ్రి. అనేకుల్లో నీ జీవాన్ని ప్రభు, నీ జీవపు ఊటలు ప్రభు, ధారలు ఏరులై పారునట్లు చేయి ప్రభు. ఎంతమంది నీ సన్నిధిలో జీవిస్తున్నారో ప్రభు, ఎంతమంది నీ మార్గంలో నిలబడ్డారో ప్రభు, అటు వారికి నీ కృప, అత్యున్నతమైన కృప దయచేయండి ప్రభు. మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రభు ఈ దినం చేసిన పరిచర్యని నీరు కట్టడం మాత్రం కాదు, నీ జీవంతో నింపి ప్రభు అనేక ఆత్మలు కట్టండి. నా ఆత్మలు కట్టండి ప్రభు. రేపటి దినంలో మీరు తోడే ఉండండి ప్రభు. మరలా ఆదివారం మీటింగ్స్ లో మీరు తోడే ఉండండి ప్రభు. ఈ సమయం అంతటిని మీ చేతులకు అప్పిస్తుంటున్నాను. పరిశుద్ధని యొక్క కృపలో నా అంతరంగం వర్ధిల్లినట్లు, ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క బిడ్డ జీవితంలో కూడా వారి అంతరంగాలు వర్ధిల్లినట్లు, వారి కుటుంబాలు వారి బిడ్డలు వర్ధిల్లినట్లు ప్రభు ఈ వాక్యాన్ని ఫలింపనివ్వని తండ్రి యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి.